కానీ కూడా తండ్రి మీ హస్తగతం చేస్తూ ఇంకా ఎవరైతే మార్గ మధ్యంలో ఉన్నారో వారిని త్వరగా పెట్టి తీసుకురండి. వచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తూ తండ్రి మా మీద మీ దృష్టి ఉంచి ఆలోచన చెప్పమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చాలా దినాల తర్వాత, కనీసం కొన్ని నెలలైంది, చాలా దినాల తర్వాత మరొకసారి ఇక్కడ ఈ స్థలంలో మీ మధ్య పరిచయం చేయడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుకి వందనస్తున్నాను. నిజానికి ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా నేను ఒక కుటుంబంలాగా నిజంగా ఫీల్ అవుతుంటాను. ఎందుకంటే నాకు ఇప్పుడు ఎక్కడెక్కడికి ఏ పరిచయకి వెళ్ళినా ఒక స్పెషల్గా అబ్బా సుధీర్ వచ్చాడు అని ఒక స్పెషల్గా చూస్తారు. అరే సుధీర్ వచ్చాడు, ఏం చేయాలి, ఏం తీసుకురావాలి, ఇవన్నీ చూసి మాకు ఎలాంటి వాళ్ళు ఇష్టం అంటే స్నేహంగా ప్రేమగా అరే నా కుటుంబంలో ఒక అబ్బాయి అన్నట్టు మాట్లాడే వాళ్ళు చాలా ఇష్టం. ఎప్పుడు అన్నని కలిసినా, ఎప్పుడు ఆంటీని కలిసినా, ఎప్పుడు అక్కని కలిసినా వీళ్ళు ఎప్పుడు అరే నా బిడ్డే అన్నట్టు మాట్లాడతారు. ఎక్కడ కలిసినా చాలా ప్రేమగా మాట్లాడతారు, నన్ను కలుపుకుని తీసుకెళ్తారు. నేను అనుకుంటాను అరే నాది ఈ కుటుంబంలో నేను ఒకడినే అన్నట్టు నాకు ఎప్పుడు అనిపిస్తుంది. అందుకే ఎప్పుడు ఈ కుటుంబానికి వచ్చినా నిజంగా చాలా సంతోషపడుతుంటాను. ఈ దినాన దేవుడిచ్చిన ఈ దినాన్ని బట్టి ప్రభుకి నిజంగా వందనం వస్తుంది. ఈరోజు నిజానికి నెల చాలా ప్రత్యేకమైన నెల. డిసెంబర్ రాగానే అందరికీ పండగ వాతావరణం వచ్చేస్తుంది. డిసెంబర్ అంటే క్రిస్మస్. ఇంకా డిసెంబర్ నెలలో ఎక్కడ చూసినా క్రిస్మస్ పాటలు, క్రిస్మస్ సువార్తలు, క్రిస్మస్ తాతలు, క్రిస్మస్ స్టార్లు, క్రిస్మస్ ట్రీలు అన్నీ పెట్టుకొని ఎక్కడ చూసినా క్రిస్మస్ వాతావరణం. క్రిస్మస్ రాకముందే మేము క్రిస్మస్ సువార్తలు కూడా ఆరంభించేసాం. చాలా స్థలాల్లో క్రిస్మస్ మీటింగ్ స్టార్ట్ అయినాయి. నవంబర్ ఎండింగ్లోనే ఒక క్రిస్మస్ మీటింగ్ కూడా వెళ్ళొచ్చాను. ఇంకా డిసెంబర్ రాకముందే క్రిస్మస్ చాలా అద్భుతమైనది. నిజానికి ఈరోజు వర్తమానాన్ని క్రిస్మస్ మీదే చూస్తున్నాం. దేవుడి వాక్యంలో క్రిస్మస్ ఎంత ప్రాముఖ్యమైనది, దేవుడు తన వాక్యంలో యేసుప్రభు పుట్టుకకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారనేది కొన్ని చూద్దాం. దానికి ముందు క్రిస్మస్ మనకు చూపించేవి చాలా విషయాలు ఉన్నాయి. చూడండి, యేసుప్రభు తన రాకడ చాలా ప్రత్యేకమైనది. క్రిస్మస్ అంటే ఏదో కాదు, యేసుప్రభు పుట్టుక. ఈ యేసుప్రభు పుట్టుకను చాలా ఘనంగా లోకం జరుపుకుంటుంది. లోకం ఇంత ఘనంగా జరుపుకుంటున్నప్పుడు యేసుప్రభు పుట్టడం ఎంతో ప్రాముఖ్యమైనది అని బైబిల్ చెప్తుంది. యేసుప్రభు పుట్టుక చాలా ప్రాముఖ్యమైనది. దాంట్లో ఈ క్రిస్మస్, ఈరోజు మనం ఎక్కడికి వెళ్దామంటే మొదటి క్రిస్మస్కి వెళ్దాం. దిస్ ఈజ్ 2025 క్రిస్మస్ కదా, 2025 సంవత్సరం క్రిస్మస్. మనం ఎక్కడికి వెళ్ళిపోవాలంటే 2025 సంవత్సరాలు వెనకాలకి వెళ్ళిపోయి మొదటి క్రిస్మస్, యేసుప్రభు పుట్టినప్పుడు జరిగిన మొదటి క్రిస్మస్ని చూద్దాం. మొదటి క్రిస్మస్ ఎట్లా జరిగింది, మొదటి క్రిస్మస్ని చూసి ఈరోజు ఆరాధన చేస్తాం. చూడండి, మొదటి క్రిస్మస్ అంటే యేసుప్రభు పుట్టగానే జరిగిన విషయం చూద్దాం. ఇక్కడ ఆయన పుట్టక ముందు ఒక మాట చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? యూదయ దేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలు నీ ప్రజలు నిలబోవాడు నీలో నుండి వచ్చును. ఎక్కడి నుంచి వస్తాడు ఈయన? ఎక్కడి నుంచి? ఇంకా చెప్పాలంటే బెత్లెహేము నుండి. ఎక్కడి నుంచి? బెత్లెహేమ్. ఎవరికి చెప్తున్నాడు? బెత్లెహేమ్కి చెప్తున్నాడు. బెత్లెహేమ్కి వెళ్ళి, ఓ బెత్లెహేమా, నువ్వు ఏం అల్పమైన దానివి కాదు, నీలో నుంచి ఒక ఆయన వస్తాడు. ఆయన ఎవరో కాదు, మీకా గ్రంథం 5లో రాస్తాడు. అది పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అని రాస్తాడు. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ప్రత్యక్షమైన దేవుడు రాబోతున్నాడని చెప్పిన మాట గమనిస్తే ఈయన ఎవరో కాదు. ఈ సౌండ్ దీనివల్ల అదే ఈయన వచ్చే ఈయనేం సామాన్యుడు కాదు. ఈయన పురాతన కాలం అంటే అబ్రహాము, లేకపోతే ఇంకా చెప్పాలంటే ఆదాము దగ్గర నుంచి మలాకి వరకు ప్రత్యక్షమైన వాడు ఎవరు? బెత్లెహేంలో పుట్టేవాడు. బెత్లెహేంలో పుట్టబోయేవాడు ఎవరో కాదు, ఈయనే. ఆదాముకు ప్రత్యక్షమైన వాడు యేసుప్రభు, మోషేకు ప్రత్యక్షమైన వాడు యేసుప్రభు, తర్వాత యాకోబుతో రాత్రంతా పెనుగులాడిన వాడు యేసుప్రభు. నిజానికి ఇంకా మీరు చూస్తా పోతే ఆది కాండం నుంచి మలాకి వరకు ప్రత్యక్షమైన వాడు ఎక్కడ పుడతాడంట? బెత్లెహేంలో. బెత్లెహేమా నువ్వు భయపడకు, ఒక ఆయన రాబోతున్నాడు. ఆయన ఎక్కడివాడు? ఆయన ఇప్పటివాడు కాదు, ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ప్రత్యక్షమైన వాడు. ఈ బెత్లెహేం గురించి చూసే ముందు ఈయన పుట్టినప్పుడు జరిగిన ఒక విషయం చూస్తాం. చూడండి,
క్రిస్మస్ మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే క్రిస్మస్ ఆరాధనని జ్ఞాపకం చేస్తుంది. ఏం జ్ఞాపకం చేస్తుంది? ఆరాధన. ఎందుకు చెప్తున్నా అంటే చూడండి, మొదటి క్రిస్మస్లో జరిగింది చెప్తాను. మొదటి క్రిస్మస్లో జరిగింది ఆరాధన. ఏం జరిగింది? చూడండి, మరియ చేస్తుంది. చూడండి, క్రిస్మస్ గురించిన వార్త మరియకి చెప్పబడింది. మరియకి చెప్పినప్పుడు చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం. ఎవరెవరు ఆరాధన చేస్తున్నారు చూద్దాం. చూడండి, ఆరాధన క్రిస్మస్లో ఎంత ప్రాముఖ్యమో చూస్తాం. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం. 1వ అధ్యాయంలో దయాప్రాప్తురాలు 28వ వచనం. దయాప్రాప్తురాలు నీకు శుభము, ప్రభు నీకు తోడే ఉన్నాడు, నీకు ఒక శుభవచనం తెలుపుతున్నాను, ఒక కుమారుడు నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుడిగా అంటావు. ఇది చెప్పగానే ఈమెమంటుంది? కిందకు చూడండి, నీ ప్రభు 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేను. ఇదే మాట ఈవిడంటూ ఇప్పుడు 46వ వచనం. 46వ వచనం. అందుకు అప్పుడు మరియా ఇట్లనేను, నా ప్రాణము ప్రభువును. ఇప్పుడు మరియా ఘనపరుస్తుందా? మరియా ఆరాధన చేస్తుంది. ఇప్పుడు చూద్దాం. మొదటిది మరియా ఆరాధన. రెండోది చూడండి, ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది ఈవిడ. ఎలిజబెత్కు కూడా అప్పుడే గర్భం ధరించింది, ఆమె కూడా ఒక 6 నెలల ముందు. ఇప్పుడు ఈమెమంటుంది చూడండి, 41వ వచనం. ఎలిజబెత్ మరి యొక్క 100వ వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండినది బిగ్గరగా, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడినవ, నీ గర్భఫలం ఆశీర్వదించబడును, నా ప్రభు తల్లికి నాకెట్లు. ఇదంతా చెప్తూ ప్రభుని స్తుతిస్తుంది. మొదట ప్రభుని ఆరాధించింది మరియా, తర్వాత ప్రభుని ఆరాధించింది ఎవరు? ఎలిజబెత్. చూద్దాం తర్వాత చూడండి, 67వ వచనం. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లా నేను ప్రవచించను. ఏమని? ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు ఎవరైనా? జకరియా ప్రభుని ఆరాధిస్తుంది. ఇప్పుడు క్రిస్మస్ దగ్గర ఎవరెవరు ఆరాధిస్తున్నారు? మరి ఆరాధించింది, ఎలిజబెత్ ఆరాధించింది, తర్వాత జకరియా ఆరాధించాడు. చూడండి, ఇంకా చూడండి, ఇంకా చాలామంది ఉంటారు. 14వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమని కలుగును కాకని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఎవరిల్లు? దేవదూతల సమూహం. చూడండి, పైన రాశారు. ఎవరాళ్ళు? పరలోక సైన్య సమూహము. ఇప్పుడు ఇక్కడ భూమి మీద మరియా, ఎలిజబెత్, జకరియా. ఇప్పుడు పైన ఆకాశంలో ఎవరు? పరలోక సైన్య సమూహం దేవుని స్తుతిస్తున్నాయి. చూడండి, క్రిస్మస్లో జరిగిన ఆరాధన. ఇంకా చూద్దాం. చూడండి, 2వ అధ్యాయము 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడిన తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఎవరు వీళ్ళు? ఆరాధన చేస్తూ స్తోత్రం చేస్తున్నవారు. గొర్రెల కాపర్లు ఆరాధన చేస్తున్నారు. ఇంకా చూడండి, ఎక్కడ సుమియోను ఉంటాడు, 29 నుంచి 32 వరకు 2వ అధ్యాయంలో. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టివాడిన ఈయన కూడా ప్రభుని స్తుతిస్తున్నాడు. ప్రజల కొరకు రక్షణ సిద్ధపరిచితివి అని ప్రభుకి స్తోత్రము చేసి సుమయోను ఆరాధన చేస్తున్నాడు. ఇంకా చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం. ఇక్కడ జ్ఞానులు ఉంటారు. వీళ్ళొచ్చి ఆ నక్షత్రమును చూసి 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. ఎవరు వీళ్ళు ఆరాధన చేస్తున్నారు. చూడండి, జ్ఞానులు ఎంతమంది? ఇప్పుడు ఒకళ్ళ ఇద్దరా? క్రిస్మస్ అనగానే మనకి ఏం గుర్తు రావాలంటే ఆరాధన గుర్తు రావాలి. ఇది ఆరాధన ఏం కొత్త కాదు. ఇది ఎక్కడి నుంచి ఆరంభమైంది? మరియా దగ్గర నుంచి ఆరంభమైంది. తర్వాత యోసేపు కూడా చేస్తాడు ఆరాధన. మరియా, తర్వాత చెప్పండి, ఎలిజబెత్, తర్వాత జకరియా, తర్వాత సైన్య సమూహము, తర్వాత దేవదూతలు, ఇంకా గొర్రెల కాపర్లు, సామాన్యులు, ఇంకా సుమియోను, జ్ఞానులు, వీళ్ళంతా కలిసి ఆరాధన చేస్తున్నారు. క్రిస్మస్ అంటే ఆరాధన గుర్తొస్తా ఉంది. క్రిస్మస్ యేసుప్రభు పుట్టుక మనకు ఆరాధనను గుర్తు చేయాలి. ఆరాధన, అందుకే మనకి భక్సింగ్ గారు మొదటిదిగా మనకి పెట్టింది ఏంటంటే ఆరాధన. ప్రభుని ఆరాధించటంలో ప్రథమమైనది, ప్రాముఖ్యమైనది ఆరాధన. ప్రభుని ఆరాధించటంలో ప్రథమంగా మనం తీసుకుంటున్నది ప్రభు రాకడ, లేకపోతే ప్రభు పుట్టుక. క్రిస్మస్ మొదటి క్రిస్మస్ 2025 సంవత్సరాల ముందు జరిగిన క్రిస్మస్
మనకేం గుర్తు చేస్తుందంటే ఆరాధన గుర్తు చేస్తుంది. ఈరోజు ప్రభుని ఆరాధించక ముందు ఈ ప్రభువు పుట్టాడని, ఈ శాశ్వత కాలం ఉండే ప్రభువు బెత్లెహేములో జన్మించాడని మనం ప్రభుని ఆరాధన చేద్దాం. ఏమని ఆరాధన చేద్దాం అంటే ఈరోజు బెత్లెహేము చాలా ప్రాముఖ్యమైన పట్టణం. ఈరోజు ఇది ఇప్పటిదాకా చెప్పింది ముందు మాటే, ఇప్పటిదాకా దిస్ ఇస్ ప్రిఫేస్ ఆఫ్ ది స్టోరీ. ద స్టోరీ స్టార్ట్స్ నౌ. అసలైన కాదు ఇప్పుడు ఆరంభం. ఏది? ఈరోజు ప్రభువుని ఆరాధించడానికి ఒక 3 విషయాలు చూద్దామా? ప్రభుని ఆరాధించాలి, అందరూ ఆరాధించాలి, మనం కూడా ఆరాధించాలి. ఈరోజు మనం ఆరాధించడానికి ముందు ఒక 3 విషయాలు చూద్దాం. ఈరోజు ప్రభు ఎక్కడ పుట్టాడు? ఎక్కడ? బెత్లెహేములో. ఈరోజు ఇది మర్చిపోవద్దు. ఈరోజు బెత్లెహేములో పుట్టాడు. ఈ బెత్లెహేములో పుట్టిన ప్రభుని ఆరాధిస్తాం. ఈరోజు బెత్లెహేములో పుట్టడానికి బెత్లెహేముకు అర్హత ఉందా? బెత్లెహేం ఏమైనా గొప్ప గ్రామమా? బెత్లెహేం ఏమైనా చాలా ఘనమైన స్థలమా అంటే కాదు, అదేం కాదు. ఈరోజు బెత్లెహేము కనీసం 3 విషయాలు చూద్దాం. బెత్లెహేం ఎటువంటిది? అసలు ఆ బెత్లెహేంలో పుట్టడానికి బెత్లెహేం అర్హమైందా అంటే కాదు. ఈరోజు ప్రభు మన జీవితాల్లో పుట్టాడు, మన జీవితాల్లో ప్రవేశించాడు, మన జీవితాల్లోకి వచ్చాడు. అసలు మనం అర్హమైన వాళ్ళమా అంటే కాదు. ఈరోజు బెత్లెహేం ఎవరు అంటే మనమే. ఈరోజు ఇలాంటి బెత్లెహేంని ప్రభు ఎన్నుకున్నాడు. ఈ బెత్లెహేముని ఎన్నుకున్న ప్రభువుని ఆరాధన చేద్దాం. బెత్లెహేం ఎటువంటిది అని 3 విషయాలు చూసి మనం ముగించుకుంటాం. మొదటిది, బెత్లెహేం ఎటువంటిది? చూడండి, ఇదే వచనంలో మనకు రాయబడింది. 2వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 2:5. యూదయ బెత్లెహేములోని ఏలైనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. ఇక్కడ రాయబడి చూడండి, నీవు యూదా ప్రధానులో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఈ మాటని కొంచెం స్పష్టంగా మీకా రాస్తాడు. చూడండి, మీకా 5:2. అల్పము, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 5:2కు వస్తాం. యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామము. చాలు. ఏం గ్రామం అంటే ఇది? ఇప్పుడు అల్ప గ్రామము, నీవు స్వల్ప గ్రామము అంటే బెత్లెహేం ఎటువంటిది అంటే మొదటిది అల్పమైనది, స్వల్పమైనది. చాలా వెరీ లిటిల్. అల్పం అంటే ఏంటి? ఇప్పుడు మీకు తెలుగు తెలిస్తే తెలుగులో మాట ఉంటుంది. అల్పం అంటే తృణీకరించబడింది, పట్టించుకోనిది. బెత్లెహేం చాలా చిన్న గ్రామమే. ఇంత చిన్న గ్రామంలోంచా నువ్వు మొత్తం గ్రామంలన్నిట్లో బెత్లెహేము చాలా స్వల్పమైనది, చిన్నది, అల్పమైనది. అల్పం ఈజ్ నెగ్లిజబుల్. అల్పమైనది. ఉదాహరణకి మీకు చెప్తాను. ఇప్పుడు నా దగ్గర ₹1 కోటి డబ్బులు ఉన్నాయనుకోండి బ్యాంకులో. అనుకోండి, లేవులేండి కానీ సరే ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ₹1 కోటి డబ్బులుంటే ఇప్పుడు బ్యాంకు వాడు ఏం చేస్తాడంటే మెయింటెనెన్స్ ఛార్జ్ అని చెప్పి, అంటే ఈ బ్యాంకులో మీరు ఖాతా ఉన్నందుకు మీకు మెయింటెనెన్స్ ఛార్జ్గా ₹10 కట్ చేస్తున్నాను, ₹10 కట్ చేస్తాడు. ₹10 కట్ అయింది అనుకోండి. ఇప్పుడు నాకు మెసేజ్ వచ్చింది, మీ అకౌంట్లో ₹10 కట్ అయింది, బ్యాంకు వాడు కట్ చేశాడు అని చెప్పి. నేనేమనుకుంటాను, బ్యాంకు వాడు కట్ చేశాడు, ₹1 కోటి ₹10 ఏముంది? వాటితో వెళ్ళి బ్యాంకు నా డబ్బులు ఎందుకు కట్ చేసామని గొడవ పడతామా? ఎందుకు? అమౌంట్ చాలా తక్కువ, ₹10 అని వదిలేస్తాం. నిజానికి బ్యాంకులు చేసేది అదే. ఒక్కొక్కరి దగ్గర ₹10 తీసుకొని ఆడు కోట్లు సంపాదిస్తాడు. సరే, అది వేరే సంగతి. ఈ ₹10 అది స్వల్పం, చాలా తక్కువ, వెరీ నెగ్లిజబుల్, ఏముందిలే అని చెప్పి. ఉదాహరణకి ఇప్పుడు అన్నం ఉంది మా ఇంట్లో, మీ ఇంట్లో కూడా జరుగుతుంది ఇది నాకు తెలుసుగా. మా ఇంట్లో మా అమ్మ ఏం చేస్తుంది అంటే అన్నం వండుతుంది. అన్నం వండి ఒక 4గురికి అన్నం వండుతారు. ఎంత? ఒక 2 గ్లాసులు పెడతారా? 4గురికి అన్నం 2 గ్లాసులు పెడతారు. సరే, 2 గ్లాసులు పెట్టిన తర్వాత అందరు అన్నం తింటారు. తిన్న తర్వాత అందరు తినేసిన తర్వాత ఇంత ముద్ద ఉండిపోతే మా అమ్మకి, ఇక్కడ కూడా ఒకళ్ళు ఉంటారు నాకు తెలుసుగా, వాళ్ళకి ఆ ముద్ద చూడబుద్ది కాదు. అబ్బా ఇంతే ఉందిగా, అంత కడుపు నిండిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది? అదేంటి, చాలా తక్కువ కదా. ఏం చేస్తారు? పెరుగు కలుపుకొని ఎందుకు పడేయడం, ఎందుకు ఉంచుకోవడం అని, ఒక్క ముద్దే కదా అని తినేస్తారు. కొంచెం ఎక్కువైందని ఒక ముద్ద ఎందుకు? చాలా స్వల్పమైనది, వెరీ లిటిల్. అంటే ఎన్నికలేని ముద్ద, ఏముంది, ఇంత దాకా తింటే ఏం పోయింది అనేది, అంతే.
సో ఈ స్వల్పం అంటే చాలా ఎన్నిక లేనిది. బెత్లెహేం ఎటువంటిది? ఎన్నిక లేని స్వల్ప గ్రామం అది. మనం అటువంటి వారిని. మనల్ని ఎవరు పట్టించుకున్నారు? మనల్ని ఎవరు చూశారు? మనల్ని ఎవరు ప్రేమించారు? మనల్ని ఎవరు ఆలోచించారు? మన గురించి అసలు ఆలోచించే నాథుడు లేడుగా. మనల్ని ప్రేమించే, మనల్ని దగ్గర చేర్చే, మనల్ని హక్కును చేర్చుకునే మనిషి లేడుగా. అలాంటి పరిస్థితుల్లో ప్రేమించింది ఎవరు? ఆలోచించింది ఎవరు? దగ్గరకు వచ్చి మనల్ని దర్శించింది ఎవరు? ఈ ప్రభువు కాదా? ఈ ప్రభువు ఆలోచించాడు, ఈ బెత్లెహేం దగ్గరికే వస్తానేను, ఇది స్వల్ప గ్రామమే, దీనిలోకి వస్తానేనని చెప్పి. అందుకే మనం ఎటువంటి వారమంట చూడండి, ఎటువంటి వారిని ప్రభు ఎన్నుకున్నాడు. 1 కొరింథీ పత్రిక చూద్దాం చూడండి. 1 కొరింథీ పత్రిక 27, 28, 29 మొదటి అధ్యాయంలో 1 కొరింథీ 1 అధ్యాయం 27 నుంచి 29. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెరివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోపల బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన తృణీకరింపబడిన ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆఖరి మాటలు గమనించామా? నీచులు, తృణీకరింపబడిన, ఎన్నిక లేని వారు. ఎటువంటి గ్రామం మనం? బెత్లెహేం లాంటి వాళ్ళం. ఎన్నిక లేదు, తృణీకరించబడ్డాం, నీచులమైన. ఈ లోకం మనల్ని చాలా చాలా నీచంగా చూసింది, తృణీకరించారు. మనుషులే, మన సొంత వారే, మన విశ్వాసులే, అరే ఇతను ఈమె మన వాళ్ళు కాదని చెప్పి పక్కన దోశారు. అలాంటిది ప్రభు మనల్ని ప్రేమించాడు. ప్రభు మన కొరకు దిగి వచ్చాడు. మన కొరకు మనలాంటి బెత్లెహేములో, అల్పమైన గ్రామంలో ప్రభు నివసించడానికి ఇష్టపడ్డాడు. ఈ అల్ప గ్రామాన్ని ప్రభువా ఎన్నుకున్నావా? ఈ బెత్లెహేంలోకి వచ్చావా? మొదటిది, ప్రభుని దేనికి ఆరాధిస్తాం? బెత్లెహేము అల్పమైన గ్రామం. మనం కూడా అల్పులం, అయోగ్యులం, అసలు ఎన్నిక లేని వారం. అలాంటి వారిని ప్రభు ఎన్నుకున్నాడు, బెత్లెహేంను ఎన్నుకున్నాడు. రెండోది, బెత్లెహేం ఎటువంటిది? చూద్దాం చూడండి. బెత్లెహేం ఎటువంటిది? మొదటిది బెత్లెహేం అల్పమైనది, స్వల్పమైనది. రెండోది బెత్లెహేం ఎటువంటిది? చూడండి, రూతు గ్రంథం, బుక్ ఆఫ్ రూత్, చాప్టర్ నంబర్ 1. బెత్లెహేము మొదటి వచనం, రూతు గ్రంథం 1:1. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేం నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశం కాపురం ఉంటుకు వెళ్ళాను. ఇక్కడ బెత్లెహేములో కరువు ఉంది. బెత్లెహేంలో కరువు ఉంది. నిజానికి బెత్లెహేం అంటే రొట్టెల గృహం అని అర్థం. కానీ బెత్లెహేంలో ఏమైపోయిందంటే కరువు వచ్చేసింది. మన జీవితం కూడా రెండోదిగా చూస్తున్నాం. మన జీవితం బెత్లెహేంలో కరువు ఉన్నట్టుగా, మనం న్యాయాధిపతుల్లో కూడా ఒక దగ్గర బెత్లెహేంలో కరువు వచ్చినట్టు చూస్తాం. బెత్లెహేంలో కరువు ఉంది. ఇలాంటి కరువు ఉన్న స్థలం మనకు కూడా ఎంతో కరువు. నిజానికి పరిస్థితులు విషమించి కొన్నిసార్లు కరువు ఎంతగా ఉంటుందంటే, కరువు, క్షామం. కొన్నిసార్లు లేమిలో ఉంటాం, మానసికంగా కరువులో ఉంటాం, శారీరకంగా కరువులో ఉంటాం, డబ్బు పరంగా కరువులో ఉంటాం, ఎన్నోసార్లు అవసరతల్లో కరువులో ఉంటాం, ఆత్మీయంగా కరువులో ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో ఉన్న అసలు ఏమీ లేదు మన దగ్గర, పడడానికి ఏమీ లేదు. నిజానికి నాకు స్నేహితులు ఉండేవారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చాలా డబ్బులు ఉన్నవాళ్ళు. ఒక్కొక్క స్నేహితుడి దగ్గర కనీసం నెలకి 3 లక్షలు, 3.5 లక్షలు డబ్బులు వచ్చేవి. అంత డబ్బులున్న స్నేహితులు ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళేవాడిని. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని, వాళ్ళ దగ్గరే ఉండేవాడిని, వాళ్ళతో తిరిగేవాడిని. నా దగ్గర డబ్బులు లేవు. ఒక్క స్నేహితుడు కూడా నా దగ్గరకు వచ్చేవాడు కాదు. ఎందుకు? నా దగ్గర ఏం లేవు. వాడు నా దగ్గరికి వస్తే నేనేమిస్తా? నేను వాడి దగ్గరికి వెళ్తే వాడు నాకు ఏమైనా ఇస్తాడు. వాడు నా దగ్గరికి వస్తే నేనేమిస్తా? ఎందుకు? నేను కరువులో ఉన్నా. మనుషులు ఏం ఆలోచిస్తారంటే, డబ్బున్న వాళ్ళు, అందం ఉన్నవాళ్ళు, హోదా ఉన్నవాళ్ళు, ఆస్తులు ఉన్నవాళ్ళు, చాలా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గరే అనుకుంటారు. నిజానికి మన దగ్గర ఏముంది? మన దగ్గర కరువు ఉంది. మన దగ్గర ఏం లేదు. నిజానికి కరువులు ఉన్నవారు, అలాంటి కరువులు ఉన్న దగ్గరికి ఎవరు వస్తారు? ఈ ప్రభు వచ్చాడు. ఈ ప్రభు బెత్లెహేం అనుకున్నాడు, కరువు ఉందా, నేను వస్తాను చూడు, ఇలాంటి బెత్లెహేం నాకు కావాలి. ప్రభు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నన్ను ఎవ్వరి దగ్గర రాలేదు, నన్ను ఎవరు చేర్చుకోలేదు, మనుషులు ఎవ్వరు దగ్గర చేయలేదు, సొంత వారే కాదనుకున్నారు. అలాంటి కరువులు ఉన్న నన్ను చేరదీసిన వాడి ప్రభువా, నీవు బెత్లెహేం ఎన్నుకున్నావు, కరువున్న నాలాంటి బెత్లెహేంని అని చెప్పి ప్రభుని ఆరాధన చేస్తాం. మూడోది చూస్తాం, ముగించుకుంటాం. చూడండి, మొదటిది బెత్లెహేము అల్పమైన స్వల్పమైన గ్రామము. రెండోది బెత్లెహేము కరువు ఉన్న గ్రామము. మూడోది బెత్లెహేం ఎటువంటి గ్రామం? 35వ అధ్యాయం ఆదికాండం 35, 35:19.
అట్లు ఇప్పుడు రాహేల్ ఎక్కడ పాతి పెట్టబడింది? బెత్లెహేమను, ఇంకా చెప్పాలంటే బెత్లెహేములో. ఎఫ్రాతా మార్గము బెత్లెహేములో ఉంది. ఈ బెత్లెహేములో పాతి పెట్టబడింది. ఇంకో వచనం చూస్తాం చూడండి, న్యాయాధిపతులు 12:10. ఇస్మాను చనిపోయి బెత్లెహేములో పాతి పెట్టబడేను. ఇప్పుడు బెత్లెహేములో ఏం చేస్తున్నారంటే చనిపోయిన వాళ్ళని పాతి పెడుతున్నారు. అది సమాధులు లేకపోతే మరణమున్న స్థలం. ఇప్పుడు ఉదాహరణకు మీకు చెప్తా, నారాయణగూడ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? అదేంటి, నారాయణగూడలో కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి, నారాయణగూడలో పెద్ద పెద్ద హోటళ్ళు ఉన్నాయి, మంచి చర్చిలు ఉన్నాయి. అవేం గుర్తురాట్లే, ఎందుకు సమాధులతోట గుర్తొస్తుంది? ఎందుకంటే అక్కడ మనం ఎప్పుడు నారాయణగూడ అనగానే సమాధులతోటకే పోతాం. అందుకే నారాయణగూడ అనగానే సమాధులతో. అట్లనే బెత్లెహేం అనగానే ఏం గుర్తొస్తుంది తెలుసా? అనేకుల సమాధులు గుర్తొస్తాయి. బెత్లెహేమా సమాధులు ఉన్న ప్రదేశమే, మరణం ఉన్న ప్రదేశమే. అక్కడ ఉన్నోళ్ళందరికీ బెత్లెహేం అంటే సమాధులే. ఎందుకంటే మరణము తాండవించిన స్థలం బెత్లెహేం. మనం కూడా అలాంటి బెత్లెహేం వారి వారమే. మనం కూడా మరణానికి చేరువైన వారు, మరణానికి లోనైన వారు. మనం మరణపు అంచుల్లో ఉన్నప్పుడు, మరణానికి లోనైపోయిన వారంగా, మరణమే మనల్ని రింగేస్తుండగా ప్రభు మనల్ని ప్రేమించాడు. ఈ మరణం ఇకను ఉండదని చెప్పి అలాగూ ప్రేమించి లోకానికి వచ్చాడు, బెత్లెహేం ఎన్నుకున్నాడు. అలాంటి మరణమున్న స్థలాన్ని జీవమున్న స్థలంగా చేశాడు ఈ ప్రభు. ఈరోజు ఆ మరణమున్న పాతి పెట్టబడిన సమాధులు లాంటి బెత్లెహేముకి ప్రభు వస్తే మన జీవితం కూడా అటువంటిదే, మరణమున్న స్థలం. మనం కూడా మరణించాల్సిన వారు. మనం పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా అనే ఎఫెసీ పత్రికలు రాస్తారు. నిజానికి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం చనిపోయినాం. చావునకు లోనైన మన శరీరంలో తిరిగి లేపుటకు బెత్లెహేముకు ప్రభు వచ్చాడు. ఈ బెత్లెహేమును బట్టి ప్రభుని ఆరాధిస్తామా? ప్రభువా, నేనే బెత్లెహేముని. ప్రభువా, నేను స్వల్పగ్రామం ఉండగా నన్ను ఏర్పరచుకున్నావు. రెండోది బెత్లెహేం కరువు గల స్థలం. నా జీవితంలో ఎంతో కరువు ఉండగా, నన్ను ఎవరు పట్టించుకోకుండా ఉండగా, మనుషుల దగ్గర చేయకుండా ఉండగా ప్రభువా నీవు నన్ను పట్టించుకున్నావు. మూడోది బెత్లెహేం మరణం ఉన్న స్థల, సమాధులు ఉన్న స్థలం. నేను కూడా మరణానికి లోనైన సమయంలో నన్ను కూడా ప్రభు పట్టించుకున్నావు అని చెప్పి ప్రభుని ఆరాధన చేస్తాం. ఒక నిమిషం మనము లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాం. పాట పాడుకుంటూ ఒక చరణం పాడతాం, పాడి మనం ఆరాధనలోకి వెళ్తాం. నూట 168 పాట, దూతగణములెల్లా ఆరాధించరిగా పరిశుద్ధుడు సైన్యం. మోచరణం మాత్రం పాడుకుంటాం. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇహపారములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. ఇహపారములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నిష్కళంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. నిష్కళంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో
దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము. చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము. గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతలెల్లా ఆరాధించిరిగా సైన్యముల యెహోవాని. దయచేసి కూర్చోండి. మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. ప్రభు మన జీవితాల్లో ఎట్లా ఆరాధన ఎట్లా కార్యం చేశారో బెత్లెహేం వంటి మనల్ని ఎన్నుకొని ఆయన ఈ బెత్లెహేంలోకి దిగి వచ్చినందుకు ప్రభుని ఆరాధన చేస్తాం. సమయం పోనీయకుండా ఆరాధనలోకి ప్రవేశిస్తాం. ప్రేమల మా పరలోకపు మా తండ్రి యేసు క్రీస్తు ప్రభువా, సర్వశక్తి గల దేవా, ఈ దినమున మా తండ్రి మా యొక్క స్థితిని మరి నీవు నీ వాక్యం ద్వారా చూపించిన విధానం బట్టి నీ కొందములు దేవా. నేనెంతో మరి అల్పమైన వానిగా, తక్కువ వానిగా, మరి లోకములో నేనెంతో హీనమైనటువంటి వానిగా, ఎన్నిక లేని వానిగా ఉంటూ వచ్చి ఉంటున్నాను దేవా. మరి తృణీకరింపబడిన వానిగా ఉంటూ వచ్చాను. ఎందుకంటే నా యొక్క పాపమును బట్టి, నా యొక్క స్థితిని బట్టి, నా యొక్క పాప రోగమును బట్టి, నా యొక్క వ్యసనాలను బట్టి నాయన మరి తండ్రి నేనెంతో తృణీకరింపబడుతూ నాయన నేను ఏమాత్రం కూడా మరి అభివృద్ధి లేని వాడిగా, నెమ్మది లేని వాడిగా ఉంటూ వచ్చాను. విడవబడిన వాడిగా ఉంటూ వచ్చాను. ఎంతో తక్కువ వాడిగా ఉంటూ వచ్చాను. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా అన్ని రకాలుగా మా తండ్రి నేనెంతో మరి త్రోసివేయబడిన వాడిగా ఉంటూ వచ్చాను. అటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను నేను పాపములో, శాపములో, మరణములో ఉన్నటువంటి నన్ను జ్ఞాపం చేసుకొని నన్ను ప్రేమించి నా కొరకై వెదికి రక్షించుటకు నీ కుమారుడు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలోకి అరుదించిన వాడిగా ఉంటూ వచ్చావు తండ్రి దేవా. మరి నన్ను ప్రేమించి ఉంటున్నావు, నా ఎడలను కృప చూపించి ఉంటున్నావు. అంత మాత్రమే కాదు తండ్రి, నీవు నన్ను వెదికి రక్షించుటకు నా కొరకై నీవు నీ యొక్క ప్రాణమును దారముగా, నీ రక్తమును ఎంతో చివరి బొట్టు వరకు చిందిస్తూ వచ్చావు. కొట్టబడుతూ, గాయపరచబడుతూ, హింసించబడుతూ ఎంతో క్రూరమైనటువంటి శాపగ్రస్తమైన మరణాన్ని పొందుతూ వచ్చావు తండ్రి. నీవు ఎంతో మహిమగల స్థలములో వేవేల కోట్ల దూతల చేత ఆరాధింపబడుతున్న నీవు తగ్గించుకొని శిష్యువుగా, గొర్రెపిల్లగా ఈ లోకంలో జన్మిస్తూ వచ్చావు దేవా. మరి నీ జన్మం ఎంతో అద్భుతము, నీ యొక్క జీవితం ఎంతో అద్భుతము, ఎంతో ప్రత్యేకమైనదిగా ఉంటుంది. నీ యొక్క మరణము కూడా ఎంతో ప్రత్యేకమైనదిగా ఉంటున్నది. నీ యొక్క మరి తిరిగి మరణంని గెలిచిన దేవుడవు, సమాధిని గెలిచిన దేవుడు. నా కొరకై నువ్వు విజ్ఞాపనకర్తగా ఉన్నందుకై నేను స్తుతిస్తూ గణపరుస్తూ, నీవు నాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణకై, విమోచనకై, నిరీక్షణకై నేను స్తుతిస్తూ గణపరుస్తూ నా యొక్క స్తుతి ఆరాధనను యేసు నామమున సమర్పిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. సృష్టికర్త, నిఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన గొప్ప నామమునందు వేలాది స్తుతి స్తోత్రములు ప్రభువా. ఆయన ఈ పరిశుద్ధమైన దినంలో నీ బిడ్డలతో కలిసి నీ పరిశుద్ధమైన ఆవరణలో చేరి ప్రభువా నేను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి ప్రభువా నేనైతే యోగ్యురాలు కాదు ప్రభువా. ఆయన ఈ విధంగా బెత్లెహేంనైనా స్వల్పమైంది, ఆయన అల్పమైంది, ఎన్నికలేనిదని మాట్లాడుతూ ఆ విధంగా నేను కూడా అట్లాంటి జాబితాలోనే ఉన్న నన్ను మనం ప్రేమించి ప్రభువా నీ సభ్యుల సామర్థ్యంలో నీ బిడ్డలతో కలిసి ప్రభువా నేను ఆరాధించడానికి ప్రభువా ఆయన నేను తీసుకొచ్చిన విధానానికి నేను పొందినాను ప్రభువా. ఆయన తల్లి దాసును అభిషేకించి నీ పర్వత సింహాసనం నుంచి నూతనమైన విధానంలో మాతో మాట్లాడుతూ ఇచ్చారు ప్రభువా. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. దేవారి ఆయన మరి మీక ఆయన మరి ప్రవక్త ప్రవచించినట్టు 5:2 ప్రభువా. ఆయన మరి మీరు ఈ లోకానికి తండ్రి మరి తల్లి రాకముందే ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు తండ్రి. యూదా దేశపు బెత్లెహేములో దేవా మరి
పురాతన కాలం నుంచి మరి శాశ్వత కాలం వరకు ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చినని మీరు సెలవిస్తూ వచ్చారు ప్రభా. తండ్రి మరి అల్పమైన గ్రామాన్ని స్వల్పమైన గ్రామాన్ని ఎన్నిక చేసుకున్నారు ప్రభా. అందుకని మీరు స్థితిస్తున్నారు ప్రభా. దేవా తండ్రి మరి మీరు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రభా మరి ఎంతో మందిని ఆరాధించారు మీ బిడ్డ ద్వారా. మాకు అనేక మర్మాలు బయటపరిచారు తండ్రి. మరి మరియా దేవా యేసేపు మరి ఎలిజబెత్ గారు మరి జకర్యా గారు దేవా మరి జ్ఞానులు గొర్రెల కాపర్లు పరలోక సైన్య సమూహము మరి సిమియోను దేవా మరి ఇంకా ఎవరెవరు ఆరాధించారు దేవా. మరి మొదట క్రిస్మస్ నీ యొక్క దినం రోజే ప్రభా మరి అందరూ మీరు ఆరాధించి పూజించి ఘనపరిచిన వారిగా ఉంటుంది దేవా. నా ప్రభువుని నేను ఘనపరుస్తున్నాను అని తెలిసిపోతున్నాయినా దేవా. అందరికీ నేను స్థుతిస్తున్నాను తండ్రి. మరి మరి అల్పమైన స్వల్పమైన బెత్లెహేములో మీరు జన్మించి ప్రభా మరి మాన్వితమై ప్రభా మరి మీరు లోకానికి వచ్చారు ప్రభా. ఎన్నిక లేని మా కోసం తండ్రి నా కోసమే ప్రభా తృణీకరింపబడిన నన్ను ప్రభా దేవా. కరువులో బెత్లెహేములో కరువు ఉంటుందని సెలవించావు తండ్రి. బెత్లెహేములో మరి కరువులాగా నా జీవితంలో కూడా ఆత్మీయమైన కరువుతో నన్ను ప్రభా తృప్తిపరచడానికి దేవా తండ్రి జ్ఞానులను మరి సిగ్గుపరచకు లోకంలో మరి ఎదురువారిని ఏర్పరచుకుంటాను. ఎన్నిక లేని వారిని తృణీకరింపబడిన వారిని ఏర్పరచుకుంటానన్నావు ప్రభా. అవును తండ్రి నీ బిడ్డ సెలవిచ్చినట్టు దేవా ఎవరు ఏమీ లేని వారి దగ్గరికి ఎవరు రాదు ప్రభా. అటువంటి తృణీకరింపబడిన వారు మేము ప్రభా. మరి అటువంటి మమ్మల్ని మీరు ప్రేమించి మా దగ్గరికి మీరు వచ్చిన ప్రభా మిమ్మల్ని మేము స్థుతిస్తూ కనపరుస్తున్నాను ప్రభా. మరి బెత్లెహేములో మరణం ఉంటుందని సెలవిచ్చావు తండ్రి. మరి ప్రభా ఆ మరణపు ముళ్ళుని విడిచివేయడానికి ప్రభా మీరు లోకానికి వచ్చారు ప్రభా. ఆ మరణము నన్ను మిగిలివేసేదిగా ఉంది ప్రభా. అటువంటి స్థితిలో మరణంలో నుంచి జీవంలోకి దాటించడానికి రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా ఈ లోకానికి వచ్చారు తండ్రి. ఎంత తగ్గించుకొని దీటుగా రిక్తులుగా వచ్చారు తండ్రి. అందరికీ స్థుతిస్తూ ఆరాధిస్తున్నాను ప్రభా. మరి ఎంత అల్పమైన స్వల్పమైన జనాంగంలో స్వకీయ సామర్థ్యంగా రాజులైన యాజక సమూహంలో మీ సొత్తైన ప్రజలుగా నన్ను చేసుకున్నందుకే ఈ నామం ఎంతో గణపరుస్తూ ఆరాధిస్తూ స్థుతిస్తూ ఇంత గొప్ప దేవుడు నా జీవితంలో ఉన్నందుకై మహిమపరుస్తూ ప్రభావ నుంచి రక్షణ భాగ్యం చేతులుంచుకొని నా స్థుతి నా ఆరాధన నా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తునామమున సమర్పిస్తున్నాను తండ్రి. స్థుతించే ఆరాధించే కృపా భాగ్యం ఇచ్చినారు తండ్రి. వందనాలు స్థితిపై ఆశీర్వాదాలు అద్భుతాలు చేసే తండ్రి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి ప్రభా మీ రక్తం చేత కొనబడిన బిడ్డలతో నేను కూడా ఆరాధించే భాగ్యం ఇచ్చారు. వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన మరి దేవా మరి మీ వాక్యం ద్వారా ప్రభా మీ కుమారుని అభిషేకించి దేవా మీరు మీ యొక్క సింహాసనం నుండి ప్రభా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. అవును తండ్రి నేను కూడా ప్రభా మరి ఆ యొక్క బెత్లెహేము ప్రభా మరి తృణీకరింపబడిన స్థలము నీచమైనది ప్రభా ఎన్నిక లేనిది ప్రభా. అలాంటి నన్ను ప్రభా నేను అంతకంటే హీనమైన తృణీకరించబడి అల్పమైన దానిగా ఉన్నప్పుడు దేవా తండ్రి మరణపు అంచులలో ప్రభా పాతాళములకు నరకమునకు మాత్రమే యోగ్యురాలుగా ఉన్నప్పుడు అయ్యా తండ్రి మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు. ఈ లోకంలో ఎవరినో ప్రేమించలేదు కానీ ప్రభా మీ యొక్క శాశ్వతమైన ప్రేమతో ప్రభా మీరు నన్ను ప్రేమించి అయ్యా తండ్రి మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. తండ్రి నాయన మరణము నుండి జీవంలోనికి ప్రభా మీరు నన్ను తీసుకురావాలని ఉద్దేశించి ప్రభా మీ యొక్క సింహాసనాన్ని వదిలిపెట్టుకొని దేవా తండ్రి రాజుగా ప్రభా మరి దూతల చేత కొని ఆడబడుచున్న దేవుడు తండ్రి అవన్నీ మీ మహిమనంతా వదిలిపెట్టుకొని దేవా మరి నన్ను జీవంలోనికి ప్రభా మరి మరణం నుండి జీవంలోనికి శాపంలో నుండి ప్రభా ఆశీర్వాదంలోనికి నడిపించుటకు దేవా సెలవులో మీరు కార్చిన ప్రశస్తమైన రక్తం కొరకై వందనాలు స్తోత్రాలు ప్రభా.
తండ్రి ఆ రక్తంలో అయ్యా నా ప్రతి పాపమును ప్రభా కడిగి దేవా నన్ను ప్రభా మీ బిడ్డగా మీ సొత్తుగా చేసుకున్నందుకు వందనాలు. దేవా మరణాన్ని ప్రభా మరి గెలిచిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి సాతానుని గెలిచిన తండ్రి మీకు స్తోత్రాలు. దేవా మరి సమాధిని గెలిచిన దేవా మీకు స్తోత్రములు ప్రభా. తండ్రి ప్రభా మరి నిజమైన క్రిస్మస్ ప్రభా నా హృదయంలో మీరు జన్మించినప్పుడే అది క్రిస్మస్ కనుక ప్రభా అది మీరు మరొకసారి గుర్తు చేసినందుకు దేవా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. రక్షించిన నాటి నుండి ప్రభా నా యాత్ర జీవితం అంతట్లో దేవా మరి మాకు చాలైన దేవుడుగా ఉంటూ దేవా అన్ని పరిస్థితుల్లో దేవా మీరు తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తున్నారు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా తండ్రి నాయన మరెన్నో తండ్రి నాయన మరి ప్రభా మరి దేవా మరి ప్రతికూల పరిస్థితుల నుండి అయ్యా మీరు ఎంతగానో ప్రభా మరి పైకి లేవనెత్తుతూ తోడుగా ఉంటూ బలపరుస్తూ తండ్రి ముందు కొనసాగిస్తున్న దేవా మీకు వందనాలు ప్రభా. నా పట్ల నా కుటుంబం పట్ల అయ్యా మీరు చేస్తున్న మేళ్లకై ఉపకారములకై వందనాలు చెల్లిస్తూ అయ్యా మరి గొప్ప శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చినారు, వందనాలు. ఒకరోజు మిమ్మల్ని కూడా కలుసుకుంటాను, మీతో ఉంటాననే గొప్ప నిరీక్షణ ఇచ్చినారు ప్రభా. మీకే వందనాలు చెల్లిస్తూ ప్రభా ఈ కొద్ది స్తుతి ఆరాధన నా కొరకు తిరిగి రానైన యేసయ్య నామమునే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రభువా మరి ఇటు నన్ను ప్రేమించిన ఏదైతే మహాకరుణుడు మహోన్నతుడు మరి మహోన్నతమైన స్థలంలో నివసించేవాడు దూతలు మా దూతలు ఆయన మీ చుట్టూ నా తండ్రి బలమైన దూతలు ఉంటున్నారు. ఇచ్చి పొగడబడుతున్న తండ్రి నా ప్రభువా నా నిమిత్తమైన ఆయన ఈ అల్పురాలైన నన్ను ఈ స్వల్పమైన నన్ను నా తండ్రి ఎన్నిక లేని నన్ను ప్రేమించావయ్యా. ఈ దాసును తీసుకొచ్చి నింపాను మాకు ఇచ్చిన అటువంటి లేఖన భాగంలో బట్టి ఆచరిస్తున్నాను. నా తండ్రి ఆయన మరి ఎంతో మంది మిమ్మల్ని ఆరాధించారు. నా తండ్రి మిమ్మల్ని కనపరుస్తూ మరిపరుస్తూ వచ్చారు. నా తండ్రి మీకు జన్మం ద్వారా నా తండ్రి నా జీవితంలో కూడా నాయన పనికిరాని నన్ను ధృవీకరింపబడిన నన్ను మీరు ఏర్పరచుకున్నారు. నా కొరకైతే నాయన ప్రాణం సెలవులో కాల్చిన అమూల్య రక్తం చేత నన్ను విమోచించారు, నన్ను రక్షించుకున్న నా తండ్రి ఇంత గొప్ప ప్రేమ నా ఎడలో చూపిన తండ్రి నా ప్రభు నా సమస్తము ఎరిగిన దేవుడు ఒకరిగా ప్రభు అభివృద్ధిస్తూ ఆయన ఇంతగా నన్ను ప్రేమించిన నా తండ్రి నా హృదయపూర్వకమైనటువంటి నా స్థితి నా ప్రభు నామమున మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి.
ప్రేమగల తండ్రి, యేసు ప్రభు శ్రేష్టమైన నామంలో నేను కూడా మమ్మల్ని ఆరాధించి స్తుతించడానికి, కనపరిచి హెచ్చించి పూజించడానికి వచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభా, నా జీవితంలో కూడా మీరు కొలువై ఉండి ఇంత అల్పమైన స్వల్పమైన నా జీవితాన్ని ప్రభా, ఎవరు పట్టించుకొని నా జీవితాన్ని, పాపంలో శాపంలో అంధకారంలో పడి ఉన్న నా జీవితాన్ని బెత్లెహేములాగా నేనుండగా ప్రభా నన్ను కూడా ప్రేమించి కరువులో ఉన్న నన్ను ప్రభా మరి సమృద్ధిలోకి తీసుకురావడానికి ప్రభా నన్ను కూడా తండ్రి ఏర్పరచుకున్నకు స్తోత్రాలు. ప్రభా, బెత్లెహేము వంటి నాలోకి ప్రభా మీరు మరి ఎంతో మరణముతో నింపబడి సమాధులతో నింపబడి నేనే మరణానికి పాత్రనే ఉండగా నన్ను కూడా ప్రేమించినందుకు స్తోత్రాలు. ప్రభా, నా జీవితంలో కూడా మీరు వచ్చినందుకు తండ్రి దాన్ని బట్టి మిమ్మల్ని హృదయపూర్తిగా ఆరాధించి స్తుతిస్తున్నాను. మిమ్మల్ని ఘనపరిచే పూజిస్తున్నాను. నా జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఏం చెల్లించలేక కొద్దిపాటి ఆరాధన యేసు ప్రభు నామములో అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 164. దేవునికే మహిమ యుగయుగములకు కలుగును గాక. దేవునికే మహిమ. మొదటి చరణము, మొదటి 2 చరణాలు, చివరి చరణం పాడుకుందామండి. దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగ యుగములకు కలుగును గాక. యుగ యుగములకు కలుగును గాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు, దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు, దానికి మనలను వారసులా చేసేను, దానికి మనలను వారసులా చేసేను. వందనములను చెల్లింతము, వందనములను చెల్లింతము. దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగ యుగములకు కలుగును గాక. యుగ యుగములకు కలుగును గాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. నిలవరమైనది మనకిల లేదని, నిలవరమైనది మనకిల లేదని, వల్లభుడు స్థిర పరచెను పరమందు, వల్లభుడు స్థిర పరచెను పరమందు. చెల్లించి స్తుతులను పూజింతుము, చెల్లించి స్తుతులను పూజింతుము. దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగ యుగములకు కలుగును గాక. యుగ యుగములకు కలుగును గాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన, శుద్ధ సువర్ణముతో
అలంకరింపబడిన ముత్యాల గుమ్మముల పురమందు చేర్చెను. ముత్యాల గుమ్మముల పురమందు చేర్చెను. ముదమారగను ప్రణుతింతుము. ముదమారగను ప్రణుతింతుము. దేవునికి మహిమా, దేవునికి మహిమా, యుగ యుగములకు కలుగునుగాక. యుగ యుగములకు కలుగునుగాక. దేవునికి మహిమా, దేవునికి మహిమా అన్నారండి. మొదటి కొరింథీ పత్రిక 11:28. బల్లో ప్రవేశించక ముందు మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చదువుకుంటా. కాబట్టి ప్రతి మనుష్యుడు తను పరీక్షించుకోవాలనను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు సహాయపడిన దేవుడు బలలో కూడా సహాయపడండి. యోగ్యమైన రీతిగా పాలు పొందుట కృప ఇవ్వండి. నీ ప్రజలు ప్రభువా నీ గురించిన సరైన విషయంలో నేర్చుకొని అలాగూ మేము యోగ్యమైన రీతిగా పాలు పొంది కృప ఇమ్మని యేసు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నిజానికి క్రిస్మస్ అందరికీ సంతోషకరమైన శుభవర్తమానము తెలియజేయడమే అయినప్పటికీ కూడా క్రిస్మస్ సమయంలో చాలా జరిగింది. బైబిల్లో క్రిస్మస్ గురించి మొదటి వర్తమానం యెషయా చెప్పాడు. ఇంకా చెప్పాలంటే క్రిస్మస్ గురించిన వర్తమానం ఆదికాండంలోనే ఉంది, కానీ అసలైన వర్తమానం యెషయా చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కను. 7వ అధ్యాయం 14 వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టుదు అనెను. ఇది ద క్రిస్మస్ మెసేజ్ ఇస్ సో సింపుల్. ఇదిగో కన్యక గర్భవతి అవుతుంది. యేసు ప్రభు జీవితము చాలా అద్భుతమైనది. దాంట్లో యేసు ప్రభు జీవితం మొత్తాన్ని ఒక పదములో పెట్టచ్చు. ఏ పదం అది అంటే ఇదిగో. ఇంగ్లీష్లో చదువుతారా? బిహోల్డ్. ఏమాటది? బిహోల్డ్. ఇదిగో. ఇదిగో అంటే ఏంటి? చూడండి, ఇదిగో 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 అంటారు కదా. ఇదిగో అంటే పీపుల్, ప్రజల్ని ఈ విషయం వైపు మళ్ళించుట. చూడండి, ఇదిగో అనే మాటలు కొన్ని చూపిస్తాను. యేసు ప్రభు జీవితం మొత్తాన్ని ఏ మాటలో పెట్టచ్చు? ఇదిగో. మొదటిది ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. ఇది మొదటి ఇదిగో యేసు ప్రభు పుట్టుక. తర్వాత 42వ అధ్యాయం యెషయా గ్రంథం. యేసు ప్రభు జీవితం గురించి కూడా ఇదిగో అనే మాట అన్నారు. రాసి చూడండి, యెషయా గ్రంథం 42, ఆయన పరిచర్య గురించి. 42వ యెషయా గ్రంథం మొదటి వచనం. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న నా ప్రాణమునకు ప్రియుడు. తర్వాత కింద రాస్తాడు ఆయన పరిచర్య. గుడ్డివారి కన్ను 6వ వచనం. గుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన చిరసాల నుండి వెలుపలకు తెరచుటకు, చీకట్లో నివసించి బందీ గృహం నుండి వెలుపలకు తెరచుటకు. ఇదంతా యేసు ప్రభు పరిచర్య. రెండవది, మొదటి ఇదిగో ఆయన పుట్టుకకి ఇదిగో బిహోల్డ్. రెండవది ఆయన పరిచర్యకి ఇదిగో. మూడవది చూద్దాం, చూడండి, ఆయన మరణమునకు ఇదిగో. యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 19:5. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా, ఇదిగో ఈ మనుష్యుడు. ఆయన మరణం అప్పుడు, ఆయన చనిపోయేటప్పుడు ఇదిగో ఈ మనుష్యుడు, ఈయనను చంపేయండి అని అప్పగిస్తున్నారు. మొదటి ఇదిగో ఎక్కడ? ఆయన పుట్టుక. ఇది వచనం లేకపోతే పదం గుర్తుపెట్టుకుని చాలు. ఆయన పుట్టుకకి ఇదిగో. రెండో ఇదిగో ఆయన పరిచర్యకి ఇదిగో. మూడో ఇదిగో ఆయన మరణమునకి ఇదిగో. నాలుగో ఇదిగో ఆయన పునరుద్ధానమునకు కూడా ఇదిగో అన్నారు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడినైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడినే ఉన్నాను. ఇదే మాట మనకు మత్తయి సువార్తలో కూడా కనిపిస్తుంది. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 'ఇదిగో ఆయన లేచి ఉన్నాడు'. ఎక్కడ మాట? 28వ అధ్యాయం 7వ వచనం. ఒక్క నిమిషం. ఆయన ఇక్కడ లేడు. 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, మా ప్రభువు పండుకున్న స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడు. శిష్యులు, ఇదిగో ఆయన గలిలకు మీకు ముందుగా వెళ్ళి ఉన్నాడు. నాకు తెలిసి మార్క్స్ వార్తలు అనుకుంటే ఇదిగో ఆయన లేచి ఉన్నాడు అనే మాట ఉంటుంది. నిజానికి ఆయన పునరుద్ధానం దగ్గర ఇదిగో, మొదటి ఇదిగో పుట్టుక దగ్గర ఇదిగో, రెండో ఇదిగో పరిచర్య ఇదిగో, మూడో ఇదిగో మరణం దగ్గర ఇదిగో, 4 ఇదిగో పునరుద్ధానం దగ్గర ఇదిగో, ఇప్పుడు 5 ఇదిగో ఆయన తిరిగి వస్తున్నాడు. చూడండి 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం, రెవల్యూషన్ చాప్టర్ 22. బిహోల్డ్ అనే మాట 5వసారి మనకు కనిపిస్తుంది. మరలా రాబోతున్నారు అనే మాట. చూడండి 5 ఇదిగో 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ. 5 ఇదిగో ప్రభు రాకడ కొరకు. ఇది ఈ 5 ఇప్పుడు చూడండి, అర్థమైందా? యేసు జీవితం మొత్తము ఇదిగో బిహోల్డ్ అనే పదములో బైబిల్ సంక్షిప్తపరుస్తుంది. ఇక్కడితో ఆగిపోతే మన దాకా ఇదిగో రాకపోయేదేమో. కానీ ఇదిగో ఇప్పుడు ఇదిగో మన దగ్గరకు వచ్చింది. ఇదిగో మన దగ్గరికి ఎట్లా వచ్చింది చూడండి, ప్రకటన గ్రంథం 6 ఇదిగో ఎక్కడి దాకా వచ్చింది తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 3 verse 20. ఇదిగో నేను తలుపు నొద్ద నించుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినడలు నేను అతని ఎదుకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనం చేయదు. ఇదిగో నేను ఐఎమ్ బిహోల్డ్ ఐ స్టాండ్ ఎట్ ద డోర్. ఇప్పుడు ఆ యేసు ప్రభు 5 ఇదిగోలు అక్కడ చూసా, బాగుంది. ఆయన పుట్టుకి ఇదిగో, ఆయన పరిచర్య ఇదిగో, ఆయన మరణం ఇదిగో, ఆయన పునరుద్ధానం ఇదిగో, ఆయన తిరిగి రావడం ఇదిగో, బాగుంది. బట్ ఇదిగో మన దాకా వచ్చింది. ప్రభు ఏం చేశాడు తెలుసా? తలుపు దగ్గర నుంచి ఇదిగో నేను తడుతున్నా. మనం తెరిచాం, తలుపు తెరిచాం, ప్రభు లోపలికి వచ్చాడు. ఈ ప్రభు ఇదిగో, ఈ ప్రభు ఉన్నాడు. అందుకే మనం పాట కూడా పాడతాం, ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. ఇదిగో మన దాకా వచ్చింది. ఇదిగో ప్రభువు నీ దగ్గరకు దాకా వస్తున్నాడు. టుడే ద క్వశ్చన్ ఈస్, ఇదిగో ఈరోజు మనం మొదటి ఇదిగో దగ్గరే ఉన్నాం. ఏది? ప్రభు పుట్టుక. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్నది. ఆ కుమారుడు నీ తలుపు దగ్గర నిల్చొని తట్టించున్నాడు. హ్యావ్ యూ ఓపెన్ యువర్ డోర్ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్? నీ తలుపు ద్వారమును ప్రభు కొరకు తెరిచావా? ఈరోజు తెరవకుండా ఉంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు. యేసు ప్రభువును అంగీకరించు. ఈరోజు మనం మొదటి ఇదిగోని చూస్తాం. ఇదిగో ఈ ప్రభు వచ్చినాడు. ఈరోజు ఈ క్రిస్మస్ మనకి ఇదిగోను నేర్పిస్తుంది. ఏదంటే ద గ్రేట్ క్రిస్మస్ విచ్ టీచత్ అబౌట్ ద కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు రాకడ చాలా ప్రత్యేకమైనది. యేసు ప్రభు రాకడ అద్భుతమైనది. యేసు ప్రభు రాకడ గురించి ఒక మాట రాశారు. ఏం రాశారు తెలుసా? ఇది గొప్ప మర్మము అని రాశారు. ఏ మర్మము? మర్మం అంటే తెలుసా మీకు? ద మిస్టరీ. అంటే దేవుడు తన మనస్సులో ఉన్నది ఎవ్వరికి తెలియదంట. దేవుడి మనస్సులోకి ఎవరైనా వెళ్ళి చూసి ఈ మనసులో ఇది ఉందని చెప్పగలరా? దేవుడి మనసు ఒకటి ఉంది, ఆ మనసులో ఒక విషయం ఉంది. ఇప్పుడు నేను దేవుని మనసు లోపలికి వెళ్ళి వెతికి మనసు లోపల ఏది ఉందో వెతికి అర్థం చేసుకొని చెప్పగలనా? ఆ మనస్సులో ఉన్నది దేవుడే చెప్పాలా. దాన్ని మర్మం అంటారు. ఈ మర్మాలు కనీసం బైబిల్లో 7 ఉన్నాయి. 7 మిస్టరీస్. అవన్నీ చెప్పను, సమయం లేదు మనకి. 7 మిస్టరీస్. దాంట్లో ఒక మర్మం ఏది తెలుసా? చర్చ్, సంఘం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. సంఘము మర్మము. ఇలాంటి మర్మాల్లో ఒక గొప్ప మర్మం ఏది తెలుసా? యేసు ప్రభు పుట్టుక, క్రిస్మస్. ఇది నేను చెప్పేది కాదు, బైబిల్ చెప్పేది. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16లో రాసిందన్నమాట. ఈ మర్మము గొప్పది,
దేవుడు సశరీరుడిగా ప్రత్యక్షమాయను, గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ఫ్లెష్ అని మాట రాస్తారు. నిజానికి ఆయన శరీరుడిగా లోకానికి ఒక చిన్న బాలుడిగా రావడం మర్మము. ఇది జరగదు. ఇది బ్రహ్మాండములో అండపిండ బ్రహ్మాండాలను సృష్టించిన దేవుడు సామాన్యమైన చిన్న బిడ్డలాగా పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక 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 తొట్టిలో పడుకోబెట్టి ఇది మనస్సుకి అర్థం కాని విషయం. ఇది లోకానికి అర్థం కాని విషయం. గొప్ప దేవుడు, ఆలోచనకు అందని వాడు, ఇన్ని గొప్ప అసలు ఆలోచిస్తే సృష్టి చాలా గొప్పది. నిజానికి ఇంత గొప్ప సృష్టి చేసిన దేవుడు ఇంత చిన్న సృష్టిలోకి ఎట్లా వస్తాడు? ఇది చాలా గొప్ప మర్మం. ఈ గొప్ప మర్మం గురించి మొదటి తిమోతి 3:16 రాస్తారు. ఇది మనుషులకు అర్థం కానిది. ఈ మర్మము ప్రత్యక్షమైంది, మర్మము లోకానికి వచ్చింది. ఈ మర్మమే క్రిస్మస్. ఈ మర్మములో ఈ సంవత్సరం ముఖ్యంగా 2025 క్రిస్మస్లో ప్రవేశించిన మనం ఈరోజు క్రిస్మస్ గురించిన ఒక 2 విషయాలు మాత్రం నేర్చుకుని మనం ఇక్కడి నుంచి వెళ్తాం. క్రిస్మస్కి ముందు, ఇంకా క్రిస్మస్ రాలే, 25th కదా, స్టిల్ దేర్. సరే, ఆ రోజు క్రిస్మస్సా కాదా, పండగనా కాదా, కాన్స్టాంటినోపుల్లో ఏం జరిగింది అవన్నీ నేను మాట్లాడలే. హిస్టరీ. నిజానికి యేసుప్రభు December 25 పుట్టాడా లేదా ఇదంతా మాట్లాడట్లేనే. అదంతా థియాలజీ సైడ్ ఐఎమ్ నాట్ గోయింగ్, బట్ ఐఎమ్ కమింగ్ ఇన్ టు ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ యొక్క ఆత్మీయమైన విషయంలోకి వస్తున్నాను. నిజానికి భక్సింగ్ గారి సహవాసాల్లో మనం పండగ చేసుకోం. మన క్రిస్మస్ అంటే గొప్పగా ఏం కాదు. నిజానికి కొన్ని సంఘాలకు వెళ్తే క్రిస్మస్ రోజు క్రిస్మస్ బోధలే ఉండవు. నేను షాక్ అయిన విషయం ఏంటంటే, క్రిస్మస్ రోజు మా మందిరానికి, పెద్ద మందిరం 500 మంది వస్తారు, సోమాజీ కూడా, అలాంటి దగ్గర క్రిస్మస్ రోజు క్రిస్మస్ వర్తమానం చెప్పరు తెలుసా. వచ్చిన వాళ్ళు ఏదో ఒకరోజు ఒక ఆయన వచ్చి కొర్నేలి గురించి చెప్పుకొని వెళ్ళినాడు. షాక్ అయినా నేను. క్రిస్మస్ రోజు కొర్నేలి ఏం అవసరం? అరే క్రిస్మస్ గురించి చెప్పడం తప్పే, అదేమో అపవిత్రత కాదు, బైబిల్లో ఉన్నది విషయం. అది యేసుప్రభు పుట్టుకని మనం ఏం చేసుకోవట్లేదు. మనం ఏమి కేకులు కోసి అదేంటి బయట సెలబ్రేట్ చేసుకొని అదేం చేయట్లేదు. దాన్ని మనం పండగ ఆచారంగా చేసుకోవట్లేదు. కానీ యేసుప్రభు పుట్టుకని గౌరవించడం మన నిజానికి మనం గౌరవించాల్సిన విషయాన్ని మనం దాన్ని పట్టించుకోవట్లేదు. ఒక మాట చెప్పనా, డిసెంబర్ నెలలోనే గౌరవించట్లేదు. మనం ప్రతి ఆదివారం గౌరవిస్తున్నాం. ప్రభు పుట్టుకకి ప్రతి ఆదివారం గౌరవించట్లేదా? ప్రభు ఇది లోకాన్ని దిగి వచ్చాడని ప్రతి ఆదివారం ఆరాధించట్లేదా? ప్రతి ఆదివారం క్రిస్మస్ జరుపుకునే క్రైస్తవులు ఎవరైనా ఉన్నారంటే మనమే. నిజానికి ప్రతి ఆదివారం క్రిస్మస్సే, కానీ కొంచెం స్పెషల్గా, కొంచెం ప్రాథమికంగా, ప్రాముఖ్యంగా, ఇంకో కొంచెం ఎక్కువగా ధ్యానించేది డిసెంబర్ నెలలో. తప్పేముంది? అందుకే నేను డిసెంబర్ నెలకి వచ్చింది అంటే క్రిస్మస్ వర్తమానాలు అన్నీ ప్రిపేర్ అవుతా. నా దగ్గర కనీసం ఒక 60-70 వర్తమానాలు క్రిస్మస్ మీదే ఉంటాయి. ఏం చెప్పాలో అర్థం కాదు. ఎందుకంటే యేసుప్రభు పుట్టుక చాలా ఘనమైనది, చాలా గొప్పది. ఆ పుట్టుక గురించి ధ్యానించడానికి మనకు సమయం సరిపోదు. నిజానికి రోజులు సరిపోవు. డిసెంబర్ నెల మొత్తం మీరు బైబిల్ స్టడీ పెట్టినా ఆ బైబిల్ స్టడీలో అంతరించకుండా బోధించగలం అంత లోతైన మర్మాలు క్రిస్మస్లో ఉన్నాయి. ఈ క్రిస్మస్ని మనం జరుపుకోం, కానీ దాని గురించిన విషయాలు అర్థం చేసుకొని అలా జీవించడానికి ప్రయత్నిస్తాం. అలా జీవించడం నేర్చుకొని మనం బల్లో ప్రవేశిస్తాం. 2 విషయాలు మాత్రం చూద్దాం. క్రిస్మస్కి ముందు ఒక ఇద్దరు వచ్చారు. దెర్ ఆర్ 2 people అట్ ద టైమ్ ఆఫ్ క్రిస్మస్. మొదటి క్రిస్మస్కి వెళ్దామని చెప్పా కదా. ఈరోజు మొదటి క్రిస్మస్లో ఒక ఇద్దరు వ్యక్తులను చూద్దాం. 2 people. ఈ ఇద్దరు వ్యక్తులు క్రిస్మస్ దినాల్లో ప్రభావితం చేసిన వారు. క్రిస్మస్ ఇంకా ఆరంభించబడక ముందే వీళ్ళు చాలా అద్భుతకరమైన కార్యాలు చేశారు. దాంట్లో మొదటి వ్యక్తి, ద ఫస్ట్ పర్సన్ ఇన్ క్రిస్మస్ ఈస్ జాన్ ద బ్యాప్టిస్ట్. చూడండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను చూస్తాం. క్రిస్మస్ సమయంలో ఉన్న ఈ బోధకుడు అద్భుతమైన బోధకుడు. ఈయన గురించి ఒక 2 విషయాలు చూద్దామా. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ద మెసెంజర్, సెకండ్ థింగ్ ఈజ్ ద మెసేజ్. మొదటిది వర్తమానికుడు, రెండోది వర్తమానము. ఈ వర్తమానికుడు ఏం చేస్తున్నాడు? ఈయన గురించి చూద్దాం. చూడండి, ఆ దినముల యందు, మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి వచనం. మత్తయి సువార్త 3:1. ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించడం మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ద మెసెంజర్, యేసు ప్రభుకి ముందు పుట్టినవాడు. ఈయన సామాన్యుడు కాదు. ఎందుకు? ఈయన గురించి రాయబడింది, దెర్ ఈస్ 400 years ఆఫ్ సైలెన్స్. మీరు ఒక్కసారి ఒక 3 పేజీలు వెనకాల తిప్పండి. 787 పేజీ నెంబర్.
ఇంగ్లీష్ బైబుల్ హ్యాస్ అనదర్ నెంబర్ ఎనీవే. తెలుగు బైబుల్లో మలాకీ గ్రంథం 4వ అధ్యాయం, మలాకీ గ్రంథం సమాప్తము అని ఉంది చూడండి. ఆఖరి మాట, పాత నిబంధనలో ఆఖరి మాట, ది ఎండ్ అని రాస్తారు. ఆ సమాప్తము దగ్గర నుంచి ఒక పేజ్ తిప్పగానే ఖాళీ ఉంటుంది. దెర్ ఇస్ అ ఎంప్టీ పేజ్ ఆఫ్టర్ దట్. తర్వాత కొత్త నిబంధన న్యూ టెస్ట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక 2 పేజీలు, ఇంకా చెప్పాలంటే ఒక ఖాళీ పేజీ ఉందే, ఈ ఒక్క ఖాళీ పేజీకి ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా? 400 years. మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకి 400 సంవత్సరాల చరిత్ర ఈ ఖాళీ పేజీ చూపిస్తుంది. ఈ ఖాళీ పేజీ ఎందుకు వదిలేరు తెలుసా? 400 సంవత్సరాలు ఉన్నాయని చూపించడానికి. ఈ ఖాళీ పేజీ మనకు అది చూపిస్తుంది. ఈ ఖాళీ పేజీలో ఒక్క ప్రవక్త రాలేదు. ఈ ఖాళీ పేజీలో ఒక్క దేవుని వాక్కు రాలేదు. దేవుని ప్రజలు ఎండిపోయిన భూమిలాగున్నారు. దేవుని ప్రజలు నశించిపోతూ నరకానికి వెళ్ళిపోతూ ఏంటి ఇదే నా జీవితం అనుకుంటున్న దినాలవి. ఆ దినాల్లో మలాకీకి వచ్చిన ఆఖరి ప్రవచనం ఏంటి తెలుసా? మలాకీకి వచ్చిన ఆఖరి ప్రవచనము మత్తయి సువార్తలో వచ్చిన మొదటి ప్రవక్త ఒకడే. చూద్దాం చూడండి. మలాకీకి వచ్చిన ద ప్రొఫెసీ ఆఫ్ మలకై ఈజ్ ద లాస్ట్ ప్రొఫెసీ ఈజ్ దిస్. చూడండి, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం ఆఖరి వచనం, 5వ వచనం, 6వ వచనం. యెహోవా నియమించిన భయంకర ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్త అయిన ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, పిల్లల హృదయమును తండ్రుల తట్టుకును త్రిప్పును. ఏలియా ఒక ఆయన వస్తాడు అని మలాకీ చెప్తున్నాడు. చెప్పి ముగిచ్చేశాడు, అయిపోయింది, సమాప్తం. చూడండి, దేవుని వాక్యం ఎంత అద్భుతమైనదంటే ఒక ప్రవక్త వస్తాడు అని చెప్పి ముగిచ్చేశారు. ఆ ప్రవక్త రావడానికి 400 ఏళ్ళు పట్టింది. 400 years ఆఫ్ సైలెన్స్. ఆ ప్రవక్త ఎవరో కాదు, ఏలియా ఆత్మ కలిగిన బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఈయన అగ్ని ప్రవక్త, అద్భుతమైన ప్రవక్త, ద గ్రేటెస్ట్ ప్రాఫిట్ ఎవర్ లివ్డ్ ఇన్ దిస్ ఎర్త్. యేసు ప్రభువే అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను వచనాలు చూపెట్టలేదు సమయాన్ని బట్టి. తల్లిపాలు త్రాగిన వారులలో ధన్యములైన బాప్తిసమిచ్చు యోహాను యొక్క తల్లి. ఎందుకంటే ఇలాంటి ప్రవక్త నాకు తెలిసి ముందెక్కడ పుట్టలేదేమోయ్యా అని యేసు ప్రభువే అన్నాడు. అంత గొప్ప ప్రవక్త బాప్తిసమిచ్చు యోహాను. ద గ్రేటెస్ట్ ప్రొఫెట్ హు లివ్డ్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ సెంచరీ. ఇంకా చెప్పాలంటే మొత్తం కొత్త నిబంధనకి మొదటి ప్రవక్త ఎవరు? బాప్తిసమిచ్చు యోహాను. కొత్త నిబంధన ప్రవచింపబడిన ఆఖరి ప్రవక్త బాప్తిసమిచ్చు యోహాను. 400 సంవత్సరాల తర్వాత మొదట రాబడిన ప్రవక్త బాప్తిసమిచ్చు యోహాను. ఆ బాప్తిసమిచ్చు యోహాను గురించి కొన్ని విషయాలు చూస్తాను. ఈయన ఎవరో కాదు, ఈయన ఒక సేవకుడి కొడుకు. సేవకుడు జకరియా, ఆయన దేవుని మందిరంలో పరిచయం చేసేవాడు. అలాంటి సేవకురాలి కొడుకు బాప్తిసమిచ్చు యోహాను. సేవకుడు కొడుకులుగా కూతురులుగా కొంచెం కష్టంగా ఉంటుంది. దేర్ ఆర్ లిటిల్ రిస్ట్రిక్షన్స్ ఇన్ ద మినిస్ట్రీ. అఫ్ కోర్స్ ఐ నో. కొంచెం మేము మాకు ఇష్టం వచ్చిన బట్టలు మేము వేసుకోవచ్చు, మాకు ఇష్టం వచ్చిన ఫోన్లు మేము కొనుక్కోవచ్చు, మాకు ఇష్టం వచ్చినట్లు మేము వెళ్ళొచ్చు. కానీ సేవకుడు కూతురులు కొంచెం అమ్మాయిలు లేరుగా, అందుకే వేక చెప్తున్నాం. కొంచెం దేర్ ఆర్ లిటిల్ రిస్ట్రిక్షన్స్. ఎందుకంటే ఇక్కడ బాప్తిసమిచ్చు యోహాను సేవకుడి కొడుకు. దేర్ ఆర్ అఫ్ కోర్స్ రిస్ట్రిక్షన్స్. అది ఎవరో పెట్టింది కాదు, ఆయన తనంతట తాను పెట్టుకున్నవే. చూడండి, బాప్తిసమిచ్చు యోహాను వస్త్రధారణ ఎటువంటిది? ఆయన ఏం కట్టుకున్నాడంట? మొల చుట్టూ తోలు దట్టి ధరించుకుని రోమముల వస్త్రం వేసుకున్నాడు. వెరీ సింపుల్ డ్రెస్సింగ్ స్టైల్. చూడండి, సేవకులు పిల్లలుగా లేకపోతే దేవుని మందిరంలో పెరుగుతున్న వాళ్ళుగా మనం ఏం నేర్చుకోవాలంటే సింపుల్ డ్రెస్సింగ్ నేర్చుకోవాలి. సింపుల్ డ్రెస్సింగ్ ఈజ్ ఈ బాప్తిసమిచ్చు యోహాను మనకు నేర్పిస్తున్నది. మొదటిది, డ్రెస్సింగ్లో సింపుల్గా ఉండాలి. మందిరానికి వచ్చేవాళ్ళు చాలా సింపుల్గా వస్తాం. అబ్బా ఎంత బాగున్నారో, అబ్బా విశ్వాసులు అనుకుంటారు. చూడండి, నేను కొత్త బట్టలు వేసుకోవడం ఎప్పుడో మానేశాను. మందిరానికి వేసుకోవడం ఎప్పుడో మానేశాను. అంటే పాత బట్టలు వేసుకుంటాడేమో అనుకోకండి, ఎప్పుడో మానేశాను. కొత్త బట్టలు, ముఖ్యంగా కొత్త సంవత్సరం వచ్చిందంటే న్యూ ఇయర్ నైట్ కొత్త బట్టలు వేసుకొని వస్తారు. తప్పు కాదు, నేను దాని గురించి నేనేం విమర్శించట్లేదు, నేను తప్పు అనట్లేదు. అది తప్పుగా చాలా. నేను ఎక్కడెక్కడికో బోధించడానికి వెళ్తాను. దేవుని చిత్తమైతే ఈ సంవత్సరం ఒంగోలు వెళ్తున్నాను.
ఒంగోలు పెద్ద సంఘం ఉంది. వెళ్ళినప్పుడల్లా వాళ్ళు అంత తడకు బెళ్ళుకుల చీరలు డ్రెస్సులు కట్టుకుని వస్తారు. సంతోషం నాకు, నేను వేసుకోవట్లే, వాళ్ళు వేసుకుంటున్నారు. ప్రతిసారి పాత తెల్ల షర్ట్, ఎప్పుడు పాతవే, పాత అంటే మరి మురికివి కాదు కానీ మంచివి ఉన్నవి వేసుకొని వెళ్తాను. కొత్త షర్ట్ కొత్త ప్యాంట్ ఏమైనా ఉంటే అది వాడిన తర్వాత 2-3 సార్లు వాడిన తర్వాత అప్పుడు మందిరానికి వేసుకొని వస్తాను. ఇది కూడా కొత్త షర్టే. ఒకసారి ఇంటర్వ్యూకి వేసుకున్నట్టున్నా 2 సార్లు, తర్వాత ఇక్కడ వేసుకొని వచ్చాను. కొత్త బట్టలు నేను మందిరానికి వేసుకున్నాను. మా భార్య కీర్తన ఉంది, మా భార్య కొత్త బట్టలు మందిరానికే వేస్తుంది. ఎందుకు అమ్మ, మొదటిది బట్టల్లో కూడా మొదటిది దేవుని మందిరానికి ఇవ్వాలని ఆమె ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటి, అమ్మో కొత్త బట్టలు వేసుకొని వెళ్ళి మనం వేరే పిల్లల్ని శోధించద్దు, ఆకర్షించద్దు అని నా ఉద్దేశం. సరే, నా దృక్పథం మంచిదే, ఆమె దృక్పథం మంచిదే, నేను దేన్ని తప్పు పట్టను. కానీ నా ఉద్దేశం ఏంటంటే, నేను కొత్త బట్టలు కొత్త సంవత్సరానికి వేసుకొని ఎప్పుడో మానేశాను. ఐ వాంట్ టు లివ్ సింపుల్ లైఫ్. సామాన్యంగా జీవితంలో ఎందుకు ఇవన్నీ అనుకునే జీవితం నాది. అయితే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు విశ్వాసుల్ని నేను చూశాను. ఒక అమ్మాయి ఒకరోజు, నాకు మంచి చెల్లెళ్ళు ఉన్నారు మా మందిరంలో. ఒకరోజు ఎస్ఆర్ నగర్ అమీర్పేట దగ్గర, అన్న ప్రైజ్ ద లార్డ్ అని చెప్పింది. ప్రైజ్ ద లార్డ్ అమ్మ ఎవరు నువ్వు అన్నాను. అన్న నేనన్నా గ్రేస్ని అన్నది. ఆమె వేసుకున్న షర్ట్ ప్యాంట్ చూసి షాక్ అయినా నేను, నువ్వేం ఇట్లున్నావు అని చెప్పి. ఎందుకంటే అఫ్కోర్స్ అన్న కాలేజ్ అన్న వీ షుడ్ బి స్టైలిష్, వీఆర్ జెన్ జీ, అఫ్కోర్స్ వీఆర్ అప్డేటెడ్ వర్షన్స్, మీరంతా 90s కిడ్స్ అని చెప్తా ఉంది. అయినా ఎస్ వీఆర్ నాట్ అప్డేటెడ్ ఎనీవే అని చెప్పి, దే ఆర్ హ్యావింగ్ ఇన్స్టాగ్రామ్ లైట్, స్నాప్చాట్, వాట్ నాట్. సో ఇవన్నీ మాకంతా అర్థం కాని దినాలు అవి. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, బాప్జమిచ్ యోహాన్, he chose to be like that. It is not, see, let me tell you something, where the generation is wearing is like something else, and ప్రజలందరూ ఒకలాగా ఉన్నారు, బాప్జమిచ్ యోహాన్ మాత్రం వేరేగా ఉన్నాడు. ఇది క్రైస్తవ్యం, ఇది బైబిల్ చెప్పే బోధ. ఈరోజు బాప్జమిచ్ యోహాన్ లాగా మనం కూడా ఉండాలి. మందిరానికి ఒకలాగా బయట ఒకలాగా ఉండక్కర్లేదు. వీ షుడ్ బి వాట్ వీఆర్. మనం ఎట్లా ఉండాలో అట్లే ఉండొచ్చు హ్యాపీగా. నా లైఫ్లో నాకు ఈ జీన్స్ వాడడం, నేను ఎప్పుడో 15 years బ్యాక్ ఒక డెసిషన్ తీసుకున్నాను. ప్రభా నేను జీన్స్ అయ్యాను. ఆ డెసిషన్ ఎంత స్ట్రాంగ్గా తీసుకున్నానంటే ఇప్పటికీ ఒక జీన్స్ లేదు నాకు, వెయ్యను నేను. అదేం తప్పు కాదు, చిరిగిన జీన్స్లో ఏమేం కాదు, నార్మల్ జీన్స్లు కూడా వేయచ్చు, తప్పేం కాదు. కానీ నేను ఒక డెసిషన్ తీసుకున్నాను, ఆ డెసిషన్కి నేను గట్టిగా ఉంటాను. నేను ఆఫీస్లో చేరాను, పెద్ద కంపెనీ, సిటీ బ్యాంక్, అందరూ జీన్స్లు వేసుకొని వస్తారు, షూస్ అవి ఇవి. నేనేం చేశాను, అమ్మో ఇదేంటి ఇట్లా వస్తున్నాను, మేమేమో ఊరు షర్ట్ ఊరు ప్యాంట్ వేసుకుని వెళ్తే బాగోదు అని చెప్పి కొంచెం మంచి డ్రెస్సులు వేసుకొని వెళ్తాను. కానీ ఇప్పటికీ జీన్స్ వాడను. ఐఎమ్ వాట్ ఐఎమ్, నేనేంటో నేను అదే. ఐ షుడ్ నాట్ చేంజ్ బికాస్ ఆఫ్ ది కల్చర్ ఆర్ బికాస్ ఆఫ్ ది పీపుల్. ప్రజల్ని బట్టి కల్చర్ని బట్టి నేను మారకూడదు. నేను బాప్జమిచ్ యోహాన్నే అని చెప్పి వస్తాను. ఐ విల్ బి గుడ్, మంచిగా కనిపించడానికి మంచిగా వెళ్తాను, అంతే చిల్లరగా వెళ్ళను కానీ వెరీ గుడ్, బట్ బీ డీసెంట్. బాప్జమిచ్ యోహాన్ మనకు అది నేర్పిస్తున్నాడు. ఏది, ఏం వేసుకోవాలి, రెండవది ఏం తినాలి, వాట్ టు ఈట్. చూడండి ఏం తింటున్నాడు ఆయన, మిడతలును అడవి తేనెయో అతనికి ఆహారం. అరే సేవకుడి కొడుకులు, దీస్ డేస్ గాడ్ సర్వెంట్. సేవకుడు అంటే కోట్లేసి మంచి, ఇప్పుడంతా ఆ ట్రెండ్ నడుస్తుంది కదా, యూ ఓపెన్ వాట్ ఎవర్ యూట్యూబ్ ఓపెన్ చేయండి, పెద్ద పెద్ద గాడ్ సర్వెంట్స్ అని చెప్పుకునే వాళ్ళు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దెమ్, దే ఆర్ డూయింగ్ దేర్ మినిస్ట్రీ, ఐఎమ్ నాట్ సెయింగ్ ఎనీథింగ్. బట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్, వేర్ దేవుని సేవకుడిగా అయినా, ఈయన దేవుని సేవకుడు కొడుకుగా అయినా ఏం చేస్తున్నాడు, హీ సో సింపుల్, హిస్ ఫుడ్ ఈజ్ ఆల్సో సో సింపుల్. సామాన్యమైన ఆహారం తింటున్నాడు ఆయన. లెట్ మీ టెల్ యూ, ఆహారము చాలా భయంకరమైనది. ఆహారము అందుకే చాలా కేసీఆర్ గారు మాట అంటాడు, ఏది కరోనా టైంలో ఏదో జొమాటోలో ఎవరో తెప్పించుకొని ఆ జొమాటో ద్వారా కరోనా వచ్చింది ఒకరికి. అప్పుడు అన్నాడు, ఏది కేసీఆర్ బయటికి వచ్చి, ఎందుకయ్యా ఈ జొమాటోలు టమాటోలు, ఏమన్నాడంటే వేడివేడిగా పప్పుడుగా పెట్టుకొని తినచ్చు కదయ్యా, ఆ జొమాటోలో ఫుడ్లు ఎందుకు అని చెప్పాడు. ఇది నిజం. బైబిల్ డజంట్ స్టాప్ యూ ఫ్రమ్ ఈటింగ్ సంథింగ్, బట్ ఇట్ స్టాప్స్ యూ విత్ క్రేవింగ్ సంథింగ్. అర్థమైంది అనుకుంటా. జొమాటో ఏమంటుంది, డోంట్ స్టాప్ యువర్ క్రేవింగ్స్ అంటది.
స్విగ్గీ అదే మాట అంటది, నీ క్రేవింగ్, నీ నోట్లో వచ్చే లాలాజలం ఆపకు, తిను తిను. ఉంటాయి ఎర్రెర్రనివి, ఏవి తంగడి కబాబ్, వాట్ ఎవర్ కబాబ్, ఇంకా చెప్పదులేండి. డోంట్ గో ఇన్ టు దట్ ఫీల్డ్. ఆహారానికి ఇష్టపడదు. ఈ రోజున మీరు ఒక్కసారి మా ఇంటి సైడ్ రండి, మేము మియాపూర్లో ఉంటాం, గచ్చిబౌలి వైపు. మీరు ఒక్కసారి అటు వస్తే ఫ్రైడే నైట్, సాటర్డే నైట్ మొత్తం క్రౌడెడ్గా ఉంటుంది. ఎందుకు తెలుసా? ఫుడ్, ఆహారం, తాగడం, తినడం, ఇదే పని. ఎప్పుడు చూడండి బిర్యానీ తినాలి, తాగాలి, ఇదే పని. మేము మొత్తానికి రిస్ట్రిక్ట్ చేసాం. ముఖ్యంగా నాకు వచ్చిన భార్య మెడికల్ ఫీల్డ్, ఇక మొత్తానికి ఆపేసింది ఆమె బయట తినడం. బయట సాంబార్ కూడా తెచ్చుకొని ఆమె, ఏమైనా ఉంటే పప్పు వేడి ఉడకబెట్టుకొని అది తినేద్దాం లేండి అంటది. ఆవకాయలు ఇంట్లో తిందాం చాలంటది. ఎందుకు? బయట ఫుడ్ నాట్ అలౌడ్ ఇట్ ఆల్. సింపుల్ లైఫ్ స్టైల్కి ఎప్పుడైతే మనం వస్తాం, క్రైస్తవ్యం అని నేర్పిస్తుంది. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, శరీరం లేకపోతే వేసుకునే బట్టలు, తినే ఆహారం, డు నాట్ గో ఇన్ టు ఎక్స్ట్రీమ్. వేసుకునేవి, తీసుకునేవి, మాట్లాడేవి, పెట్టుకునేవి, కొనుక్కునేవి, ఈవెన్ ఫోన్స్ కూడా. నేను కొన్న ఫోన్ కనీసం 16,000 20,000 లోపలే ఉంటుంది. నేనైతే 10,000లో అడిగా. నాకు కొనడం కూడా రాదు. నాకు మా బావమరిది తీసిస్తాడు. నాకు ఆన్లైన్ షాపింగ్ అవి తెలియదు. రియల్లీ ఐఎమ్ 20s కిడ్, సారీ ఏదది 2K కిడ్డా ఏమంటారు, 90s కిడ్, సారీ. నాకేం తెలియదు వీటి గురించి. ఐఎమ్ నాట్ బాదర్డ్ ఆల్సో. ఎందుకంటున్నానంటే పీపుల్ ఆర్ రియల్లీ ఫాండ్ ఆఫ్ జస్ట్ గోయింగ్ ఆఫ్టర్ ఐఫోన్స్, గోయింగ్ ఆఫ్టర్ పెద్ద పెద్ద స్థాయికి నేను కూడా చూపించుకోవాలి. ఐఫోన్ రింగ్ టోన్ వస్తేనే గొప్పగా చూస్తారు. దిస్ ఆల్ ఆర్ రబ్బిష్ ఇన్ ద సైట్ ఆఫ్ ది లార్డ్. లోకమంతా అట్లే ఉంది. బాప్సమిచ్ యోహాన్ మాత్రం సపరేట్గా ఉన్నాడు. ఇన్ దిస్ క్రిస్మస్ సీజన్ వీ విల్ లెర్న్ ఆఫ్ హిమ్. ఒక విషయం నేర్చుకుందాం, బాప్సమిచ్ సింపుల్ లైఫ్ని నేర్చుకుందాం. ఒక మాట చెప్పనా, ద మెసెంజర్, ద పర్సన్, దిస్ పర్సన్ ఈజ్ సో సింపుల్ and so his lifestyle is so simple. Let's learn from him. And let me tell you something, he is alone. ఈయన చేస్తున్న పరిచయం చాలా సింపుల్ పరిచయం. మనం అనుకుంటాం కదా పరిచయం అంటే ఏదో గొప్పగా ఘనంగా ఆయన వెనకాల క్రౌడ్స్ రావాలా, క్రౌడ్స్ ఉన్నదే పరిచయం అనుకుంటాం. చాలామంది క్రౌడ్స్ కోసం కూడా వెళ్తున్నారు. ఐ రియలీ పిటీ దట్ పీపుల్ ఆర్ బీన్ గోయింగ్ ఫర్ క్రౌడ్. ఐ రియలీ హ్యావ్, చూడండి ఎంత బాధేస్తుంది అంటే, వాళ్ళు ఏ సంఘం ఏంటి బోధ అని అర్థం కాకుండా పీపుల్ ఆర్ గోయింగ్ ఆఫ్టర్ క్రౌడ్స్. ఎందుకు? అబ్బా అన్న అక్కడ లక్షల మంది వస్తారు. మా ఇంటి దగ్గర మియాపూర్ దగ్గర పెద్ద సంఘం ఉంది, లక్షల మంది వస్తారు. పీపుల్ ఆర్ కమింగ్ ఫర్ క్రౌడ్స్. ఈరోజు ఉదయం వస్తుంటే కొన్ని వేల మంది పోతారు. నేను అడిగిన ఒకరోజు అక్కడే మియాపూర్ దగ్గర కూర్చున్న ఒక కుటుంబం ఉంది, కనీసం 20 మంది కుటుంబం. నేను అడిగా, అక్క ఒక ముసలావిడ కూర్చుంది, అమ్మ ఎక్కడికి వెళ్తారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? అయ్యా మేము ఈసీఎల్ నుంచి వస్తున్నాం. నేను ఈసీఎల్ దగ్గర, మీ ఇంటి దగ్గర ఏం చిన్న మందిరాలు లేవా? చిన్న మందిరం ఉంటే వెళ్ళండి, మంచి ఆరాధన చేయండి, అక్కడ కూడుకోండి, అక్కడ ఆరాధన చేయండి. లేదయ్యా మేము 20 ఏళ్ల నుంచి మియాపూర్కి వస్తున్నాం. ఈసీఎల్ నుంచి మియాపూర్కి ఎందుకమ్మా, హాయిగా అక్కడ కూర్చోవచ్చుగా. మీ ఇంటి దగ్గరే మందిరానికి వెళ్ళి, మీ ఇంటి దగ్గర ఏదైనా చిన్న మందిరం ఉందా, పర్లేదు వెళ్ళండి. ఏదైనా హెబ్రోన్ సహవాసం ఉందా, లేదు. ఏదో చిన్న సేవకుడు సేవ చేస్తున్నాడా, ఏదో మినిస్ట్రీ అని చెప్పి వెళ్ళండి, ఆడ సేవ చేయండి, ఆయనతో కలవండి, ఆయన నిన్ను ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. లేదయ్యా ఈ కుమార్ గారే మమ్మల్ని ఎంతో ఏదో యూనో వాట్ నాట్. ఇంక నేను చాలా బాధ వేసింది. నా బాధ ఏంటంటే పీపుల్ ఆర్ ఆఫ్టర్ క్రౌడ్స్, బట్ బాప్సమిచ్ యోహాన్ ఒక్కడే, హీఈస్ నాట్ ఆఫ్టర్ క్రౌడ్స్. యూనో వేర్ హీ ఈస్? ఆయన జనాల మధ్యలో పోవట్లే, ఆయన అడవుల్లో పోతున్నాడు. చూడండి, అరణ్యంలో ప్రకటించుండెను. ఏమంటున్నాడు? ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి, అరణ్యంలో కేకలు వే ఒకని ద వాయిస్. There are many noises in the world, but there is no voice. Let me tell you once again, don't go after noises, but go after the voice. There are many noises in the world, but there is no voice of the Lord. ఎన్నో గోళల లోకంలో ఉన్నాయి, శబ్దము, స్వరము, దేవుని స్వరము లేని దినాదివి. గోళ్ళు, అరుపులు, ఎగరడాలు, మాటలు, అబ్బో ఎన్నున్నాయో సంఘాల్లో, కానీ దేవుని స్వరం లేదు. ఈయన దేవుని స్వరంగా పనిచేశాడు. ఈరోజు మనం అట్లున్నాం. బాప్సమిచ్ యోహాన్ లాగా జీవిద్దాం. ఒక మాట చెప్పనా, ఈయన ఒక్కడే కాదు, మీరు ప్రవక్తల పరంపర తీసుకోండి. ఉదాహరణకి వీళ్ళెవరికి క్రౌడ్స్ లేవు. ఉదాహరణకి మీకు చెప్పనా, నోవా ప్రకటించినప్పుడు నోవా వెనకాల ఎంతమంది సంఘం? కుటుంబమే. ఆయన కాకుండా 7 మంది, ఇంకంతే. ఆయన కాకుండా 7 మంది. పోని ఎలీషా ఉన్నాడు, ప్రకటించాడు.
మనం ఒక్కడనే మోషన్ చూస్తాం, ఆయన వెనకాల అబ్బా అంత సంఘం ఉంది, కొంతమంది క్రౌడ్ ఉందిలేండి, అది వేరే సంగతి. కానీ క్రౌడ్ లేని వాళ్ళు ఉన్నారు. ఏలియా ప్రకటించినప్పుడు ఎంతమంది ఉన్నారు అంటాడు. ఏలియా అంత ప్రకటించి అంత అగ్నిని తీసుకొచ్చి అంటాడు ఏమని, ప్రభువా నేను ఒక్కడనే ఉన్నా, నా వెనకాల ఇవ్వలేడు. హీఈస్ ఆల్సో క్రైమ్. ప్రభువాని ఆయన ఎంత మానసికంగా ఒత్తిడికి పోతాడంటే, ప్రభువా నన్ను తీసుకో, ఇంకా నేను చేయలేను. ఆ మంటది యెజబెల్ వచ్చి ఈయన చంపేస్తా అండ్ అప్పటిదాకా అద్భుత కార్యాలు చేసి అప్పటిదాకా ప్రకటించి యెహోవా దేవుడా బయలు దేవుడా అని మాట్లాడిన ఈ ఏలియా ఏమంటాడు, ప్రభువా చాలు, ఇంకా అమ్మో నాకు భయం వేస్తుంది. ఆయన కూడా మనలాంటి మనుషుడేగా, ఆ మాట రాస్తారు. ఏలియా మన వంటి మనుషుడే. ఎందుకు భయాలు ఉన్నాయి ఆయనకి, ఎంతో భయం ఉంది, ఎంతో 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 వెళ్ళాలంటే భయం, ఉండాలంటే భయం. అయ్యో అన్నం దొరుకుతుందా, ఈరోజు ఎవరైనా వస్తారా, అసలు కాకి వచ్చి నాకు భోజనం పెడుతుందా, ఎంత భయమో, ప్రతిదానికి భయం. అంత ధీరోదాత్తంగా ఎంతో ధైర్యంగా ప్రకటించిన ఈ ప్రవక్త లోపల చూస్తే ఆయనకి భయం ఉంది. అందుకే అనిపిస్తుంది నాకు, అదోనిరామ్ జడ్సన్ గుర్తున్నాడా, బర్మాలో సేవ చేశాడు, గొప్ప మిషనరీగా పనిచేశాడు. ఈ అదోనిరామ్ జడ్సన్ అంటాడు కదా, వాట్ ఎ వర్డ్ హీ సేస్, ఎవ్రీ డే ఐ గో విత్ ఫియర్ బట్ ఐ కమ్ విత్ జాయ్. ప్రతిరోజు బయటికి వెళ్ళి భయంతో వెళ్తా, కానీ వచ్చేటప్పుడు సంతోషంతో వస్తా. ఎందుకంటే అంత సేవ చేస్తా. వెళ్తాడు ఈయన, వెళ్ళి ఎవరైనా చూస్తాడు, భయంతో అమ్మో ఈయనకి చెప్పాలా వద్దని స్వార్ చెప్తాడు, వస్తాడు. ఈ భయము ఇది మనుషులం కదా, ఏలియా వంటి వారు ఒక్కళ్ళమే. వీఆర్ మేబీ వన్, వీఆర్ వెరీ స్మాల్. ఈ బాప్సమిచ్ యోహాన్ మనకు నేర్పిస్తున్నాడు. వీఆర్ లెర్నింగ్ ఆఫ్ హెమ్. ఈయన ఒక్కడిని చూసాం, ఇప్పటికీ సమయం అయిపోయింది. ఒకే ఒక వ్యక్తిని, ఒకే ఒక విషయం చూసి ముగిచ్చేస్తాం. చూడండి, క్రిస్మస్ దినాల్లో ఒక ఆమె కనిపిస్తుంది. మొదటి వ్యక్తిని మనం బాప్సమిచ్ యోహాన్ చూసాం. ఆయన సింపుల్ లైఫ్ని, ఆయన తినే ఆహారం, సామాన్యమైన ఆహారాన్ని, ఆయన జీవితాన్ని, ఆయన ప్రకటనని, ఆయన వెనకాల ఏ భీడ్ లేదు, ఆయన వెనకాల ఏ ప్రజలు లేకపోతే ఆయన వెనకాల గుంపులు ఏం లేవు, సామాన్యుడు. అలాగే ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆయనని గాడ్ డజంట్ సీ హౌ మెనీ పీపుల్ యూ హ్యావ్ సేవ్డ్, నువ్వు ఎంతమందిని, ఎన్ని కోట్ల మందిని రక్షించావో దేవుడు అడగడు. దేవుడు అది కాదు అడిగేది, నువ్వు ఎంతమందిని రక్షించాడు. కొన్ని కోట్ల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. అప్పుడు ఎంతమంది, తన కుటుంబమే. గాడ్ ఆస్క్స్ యువర్ అకౌంటబిలిటీ. దేవుడు నీ నమ్మకత్వాన్ని చూస్తాడు, నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావో చూస్తాడు, నువ్వు ఎన్ని కోట్ల మందిని రక్షించావు చూడాడు. అందుకే ప్రభువు ప్రార్థన చేశాడు. ఇప్పుడు 17వ అధ్యాయంలో యోహాను సువార్తలో మాట అంటాడు, ప్రభువా నీవు నాకిచ్చిన ఈ ప్రజలని అని 11 మంది కోసం ప్రార్థన చేస్తాడు. యేసు ప్రభుకే 11 మంది ఉంటే, సో వీ షుడ్ నాట్ బాదర్ అబౌట్ ద పీపుల్. ప్రజలు ఎంతమంది కాదు మన ఉద్దేశం. అందుకే నేను చాలాసార్లు చెప్పాను మీకు, నేను ఇద్దరున్న సంఘానికి కూడా వెళ్ళాను, 100 మంది 500, 600 సంఘానికి కూడా వెళ్ళాను వాక్యం చెప్పడానికి. పెద్ద పట్టింపు లేదు. ఎందుకు, యేసు ప్రభు ఒక్కడున్నప్పుడు వాక్యం చెప్పాడు, ఆరాధన వర్తమానం చెప్పాడు. ఒక్క ఆమె ఉన్నప్పుడు అసలు ఎవ్వరు లేరు, శిష్యులు కూడా లేరు. సమరయస్త్రీ ఒక్కామే. ఆరాధన వర్తమానం అంత అద్భుతమైన వర్తమానం మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో కనిపించదు. వాట్ a great apocalypse about the worship is been preached to one woman. what a అసలు ఆ ప్రీచింగ్ మిస్ అయినారు వీళ్ళు. ఎప్పుడు చూడండి విశ్వాసులు ఆరాధన మిస్ అయ్యి వస్తారు. మనం అనుకుంటాం కదా, ఆరాధనకి వీళ్ళు విశ్వాసులు రావట్లే, ఆరాధన సమయానికి రారు, లాస్ట్కి వస్తారు. ఇది ఇప్పుడు ప్రాబ్లం కాదు, ఇది ఎప్పుడు ప్రాబ్లం, యేసుప్రభు ఉన్నప్పుడే ఉంది. యేసుప్రభు సమరయ స్త్రీకి ఆరాధన బోధ అయిపోతుంది, ఆమె కడవ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్తుంది. అప్పుడు వస్తారు వీళ్ళు, ఎవరు, శిష్యులు భోజనం తీసుకొని. అవునా, చదివారా యోహాను సువార్త 4వ అధ్యాయం? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన బోధ అయిపోగానే వస్తారు వీళ్ళు. మన పరిస్థితి అదే, ఇప్పుడు కాదు, అప్పటి నుంచి అదే. సో అదేం మనకు కొత్త కాదు, విశ్వాసం లేటుగా రావడం కొత్త కాదు, యేసుప్రభు టైం నుంచే జరుగుతుంది. ఆరాధన మిస్ అయ్యి వచ్చాడు. సో ఎనీవే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. బట్ వన్ థింగ్, ఇక్కడ ఇంకో స్త్రీని చూస్తాం, ఆమె హన్నా. ఆమె చూసి ముగిస్తామా, మన సమయం అయిపోయింది. ఒక స్త్రీని, అద్భుతమైన స్త్రీని ఒక మాట మాత్రం చూసి ముగిస్తాం. చూడండి, ద సిస్టర్, బ్రదర్ని సిస్టర్ని కూడా చూస్తాం. అందుకే 2వ అధ్యాయం 37వ వచనం. మొత్తం వచనం చదవట్లేదు, మనకు తెలిసిన ఆమెనే. అందుకు ఒక ప్రవక్త్రి ఉండెను, 84 సంవత్సరముల విధవరాలై ఉండి దేవాలయంను విడవక ఉపవాస ప్రార్థనలతో రేయంబగడు సేవ చేయుచుండెను. ఈమె కూడా అదే సమయంలో ఆమె కూడా ఆ గడియలో లోపలికి వచ్చి దేవుని కొనియాడి. ఇక్కడ వీఆర్ సీయింగ్ వన్ సిస్టర్ హూ ఇస్ హన్నా. ఈమె ఎన్ని సంవత్సరాల వైధవ్యం అంట? 84 years విధవరాలుగా ఉంది.
అంటే భర్త చనిపోయి ఎన్నేళ్ళు? 84 years. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, 15 yearsకి పెళ్ళైంది అనుకుందాం. 15 years పెళ్ళైన తర్వాత 7 years ఆమె భర్తతో ఉందంట. 7 ఏళ్ళు కన్యత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి 15 yearsకి ఆమెకు వివాహం అయితే 7 years. 15 + 7 ఎంత? 22 yearsకి ఇప్పుడు భర్త చనిపోయాడు ఆమెకి. 22 yearsకి భర్త చనిపోతే ఇప్పుడు ఎన్నేళ్ల వైధవ్యం అంట? 22 + 84 ఎంత? 80, 20, 100, 4, 2 ఎంత? 6, 106 years కనీసం. 106 సంవత్సరాల ముసలావిడ ఆమె. అర్థమైంది అనుకుంటాను. నేను ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. సో కొంచెం లెక్కలు కొంచెం చెప్తుంటా, ఏమనుకోకండి. సో ఈమె ఎక్కడ చేసిందంట? 84 ఏళ్ళు అంటే 106 ఏళ్ళు ఆమె కనీసం. నేను 15 ఏళ్ళే వేసుకున్నా, ఆమెకు పెళ్ళి ఎప్పుడైనా తెలియదులేండి. కనీసం 15 ఏళ్ళకి పెళ్ళైతే అంటే 106 ఏళ్ళ సహోదరి ఏం చేస్తుంది? మందిరాన్ని విడవక ప్రార్థన చేస్తుంది. మందిరాన్ని విడుచుట. చూడండి, మొదటిది ఏం చూస్తామంటే ఆ వ్యక్తిని బాప్తిసం యోహాను బయట ఉండి లేకపోతే అరణ్యంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు, లేకపోతే ప్రకటిస్తున్నాడు. బయట చేయాల్సిన పని, బయట జీవించాల్సిన జీవితం, బయట ఉండాల్సిన పద్ధతి ఎలా ఉండాలి? రెండవది మందిరంలో. అన్న ఎక్కడ చూస్తున్నాం? దేవాలయంలో ఉండుట. యూ షుడ్ నాట్ లీవ్ ద టెంపుల్ ఆఫ్ ది లార్డ్. దేవుని మందిరం చాలా ప్రాముఖ్యం. దేవుని మందిరాన్ని ప్రేమించుట, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉంట, దేవుని మందిరంలో ప్రార్థించుట చాలా ప్రాముఖ్యం. ఈ ఆషేరు గోత్రికురాలైన అన్నావలే ప్రభు మనల్ని కూడా చేయను గాక. 2 విషయాలు మనం చూస్తూ వచ్చాం. మొదటిది యోహాను, రెండవది ఆషేరు గోత్రికురాలైన అన్న. ఈమె వల్లే మనం కూడా జీవించుటకు ప్రభు మనకు కృపించును గాక. ఒకసారి మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థనలు ప్రవేశిస్తాం. బల్లలో ప్రవేశించక మునుపు ఒక చిన్న తీర్మానంతో మనం బల్లోకి వెళ్తాం. యోహాన్లాగా ఉన్నామా? అది లివింగ్ ఎ సింపుల్ లైఫ్ ఆర్ అ కాస్ట్లీ లైఫ్? మనం మన జీవితం లోకస్తుల్లాగా జీవిస్తున్నామా, లేకపోతే యోహాన్లాగా జీవిస్తాం? లోకమంతా చాలా భయంకరంగా ఉండగా యోహాను మాత్రము ప్రత్యేకంగా జీవించాడు. యోహాను మాత్రము ప్రత్యేకంగా ప్రభు కొరకు వ్యక్తిగతంగా జీవించాడు. ఆయన ప్రభు కొరకు ఒక స్వరంగా మారాడు. ఎన్నో శబ్దాల మధ్యలో ఆయన స్వరంగా ఉన్నాడు. అలాగే మనం ఉన్నామా? లేదంటే అన్నావలే మనం మందిరంలో ప్రార్థన చేసేవారికి ఉన్నామా లేదా? అన్నావలే దేవాలయం విడవకున్నామా? మనము తీర్మానం చేసుకొని బల్లో ప్రవేశిస్తాం. అలాగూ ప్రభు కృపించును గాక. అలాగే మోకరిస్తాము, అలాగే ప్రార్థనలో ఉంటాము. వాక్య వెలుగులో మనం పరీక్షించుకుందాము. వినేటువంటి వాక్యంలో మనం ఏ విధంగా సాధారణమైనటువంటి జీవితమును మరి ఏ విధంగా జీవిస్తున్నాం, దేవునికి మహిమకరంగా. మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను దేవుని సేవకుడైనప్పటికీ ఎంతో సామాన్యమైనటువంటి జీవితం జీవిస్తున్న వాడు. మరి మన జీవితంలో కూడా సామాన్యమైన జీవితంలో జీవించి దేవునికి మహిమకరమైన జీవితం జీవించాలని దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మాదికరమైన జీవితం జీవించాలని, దేవునికి మహిమకరమైన జీవితం జీవించాలని మన యొక్క ప్రవర్తనలో, మన వేషధారణలో, మన వస్త్రధారణలో, మన మాటలలో సమస్తములు కూడా దేవునికి మహిమకరంగా, ఇతరులకు మాదిరికరంగా మనము జీవించాలని మరి దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఆ విధంగా దేవుడు మనల్ని సిద్ధపరచును కాక. ప్రేమ మా పరలోకమందు మా తండ్రి యేసు క్రీస్తు ప్రభువా, సర్వశక్తి గల దేవా, మా తండ్రి, మరి ఈ యొక్క పునరుద్ధాన దినమున మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేందుకై నీకు వందములు దేవా. బాప్తిస్మం ఇచ్చి యోహాను
తన ఒక దైవ సేవకుడు కొడుకైనప్పటికీ ఎంతో సామాన్యమైనటువంటి జీవితం జీవించిన వాడు ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, దేవునికి మరి యోగ్యమైనటువంటి వాడిగా, మహిమకరమైనటువంటి వాడిగా, దేవుని కొరకు ఎంతో ప్రయాసపడిన వాడిగా ఉంటున్నాడు. దేవుని కొరకు సాక్షిగా జీవించిన వాడిగా ఉంటున్నాడు. మరి నీకు చివరిగా అతను ప్రాణార్పితం చేయబడుతూ వచ్చాడు. తండ్రి దేవా, మా యొక్క యాత్ర జీవితంలో, కుటుంబ జీవితంలో, ఒంటరి జీవితంలో, సంఘ జీవితంలో, ఈ యొక్క యవన జీవితంలో మాకెన్నో ఆశలు ఉంటున్నవి, ఎన్నో ఆకర్షణలు ఉంటున్నవి, ఎన్నో శోధనలు ఉంటున్నవి, ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా మేమెంతో పోటీ పడుతూ ఉంటున్నాం ఇతరులమైన వాటితో. ఇతరులతో మేము కంపేర్ చేసుకుంటున్నాం. దేవా, మరి దైవ సేవకులు, నీ ఆత్మ కలిగిన వాళ్ళు, మోషే, ఏలియా, ఎలీషాలు, సమూయేలు, ప్రవక్తలు తండ్రి, వాళ్ళు సామాన్యమైన జీవితం జీవించి నీకు మహిమకరంగా వాళ్ళు జీవించిన వారిగా ఉంటున్నారు. మమ్మల్ని నీవు ప్రత్యేకముగా మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నావు. నీకు స్వరక్తం చేత మమ్మల్ని కొనుక్కున్నావు. మరి నీ బిడ్డలుగా మేము ఈ లోకయాత్రలో మేము నీకు మహిమకరంగా జీవించలేకపోతున్నాం. అనేక సార్లు నీకు అవమానం తీసుకొచ్చే వారిగా ఉంటున్నాం. అనేక సార్లు మేము లోకస్తులతో కలిసిపోయి లోకంతో రాజీ పడేటువంటి వారుగా ఉంటున్నాం. తండ్రి, నీవు మమ్మల్ని పరలోక రాజ్యములకు వారసులుగా చేసి ఉంటున్నావు. పరలోక రాజ్యంలో నీతో కూడా ఉండాలని నీవు సంకల్పించి ఉంటున్నావు. కానీ నీ యొక్క ఏర్పాట్లో నుంచి మేము వైతొలగి మేము ఈ లోకంతో కలిసిపోతున్న వారిగా ఉంటున్నాం. ఈ లోక ఆశలకు బానిసలైపోతుంటున్నాం. అనేకమైనటువంటి సులభముగా చిక్కులు పెట్టేటువంటి పాపములు పడిపోతుంటున్నాం. దేవా, మమ్మల్ని కరుణించుము, కటాక్షించుము. మేము ఈ లోకంలో నీకు మహిమకరంగా జీవించాలి. సామాన్యమైనటువంటి జీవితంలో జీవించాలి. గొప్ప ఆశలకు ఇతరులతో మేము పోటీ పడుతూ మరి మేము లోకముతో స్నేహం చేయకుండా, లోకానుసారంగా మేము జీవించకుండా మమ్మల్ని కాపాడుతండి. మేము లోకంలో జీవిస్తున్నా కూడా లోకము మాలో ఉండకుండా సహాయం చేయండి. మా హృదయంలో, మా ఆలోచనలో, మా మాటలలో ప్రత్యేకమైనటువంటి జీవితం మేము జీవించేటప్పుడు సహాయం చేయండి. దేవా, అప్పుడు నీవు మమ్మల్ని పరలోక రాజ్యంలో చేర్చుకునేవాడిగా ఉంటున్నావు. పరలోక రాజ్యంలో బహుమానం ఇచ్చేవాడిగా ఉంటున్నావు. ఈ లోకంలో నువ్వు మమ్మల్ని కాపాడేవాడిగా ఉంటున్నావు. నీ నామం నేరిన వారుగా ఈ లోకంలో మేము నీ నామమును ప్రకటించేవారుగా, నీ నామమును కొరకు సాక్షులు జీవించేవారుగా మమ్మల్ని ప్రతిష్ఠించుము, నూతనముగా ప్రతిష్ఠించుము. మమ్మల్ని క్షమించుము తండ్రి. నీ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి ఆయన సమకూర్చవలసిందిగా కోరుతున్నాం. ఆయన ఈ దిన విన్నటువంటి వాక్యం ద్వారా మేము పరీక్షించుకొని నీ శరీరానికి గుర్తుగా ఉండేటువంటి రొట్టెలోను, నీ రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి పానీయంలోను పాల్పొందుతుండగా నిర్దోషమైనటువంటి, నిష్కలంకమైనటువంటి, నేరారోపణ చేయబడినటువంటి మనస్సాక్షితో ఇందులో మేము చేయవేయటకు సహాయం చేయమని కోరుతూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైతే సిద్ధంగా ఉంటున్నారో, విన్నటువంటి వాక్య వెలుగులో ఎవరైతే సిద్ధముగా పరీక్షించుకొని తీర్మానం చేసుకొని ఉంటున్నారో, అవును నేను ఇప్పటి నుంచి దేవునికి మహిమకరంగా నేను జీవిస్తాను, దేవుని కొరకు జీవిస్తాను, సామాన్యంగా జీవిస్తాను, దేవుని కొరకు మాత్రమే నేను జీవిస్తాను అని ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో, మరి మీ కొరకు
ఇక రొట్టె తీసుకురాబడుతుంది. చిన్న ముక్క పుచ్చుకొని పక్క వారికి అందించవలసిందిగా కోరుతుంది. ప్రేమల మా పరలోకమున్న మా తండ్రి, మా కొరకై వేరుపడిన నీ శరీరం బట్టి నీ పొందములు, మా కొరకై చిందించబడినటువంటి నీ రక్తమును బట్టి నీ పొందములు, నీ యొక్క శరీరానికి గుర్తుగా ఉన్నటువంటి రొట్టెలో పాల్గొంటూ వచ్చావు తండ్రి. నీ యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ పానీయంలో పాల్గొంటుండగా నీ కృపాను గురించి కోరుతూ యేసు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. మరొకసారి మీ యొక్క కుడి హస్తాన్ని చూపించండి. మీ వద్దకు పాత్ర తీసుకురాబడుతుంది. పైకి ఎత్తుకొనిస్తాం. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. దయచేసి ఇప్పుడు మనము ప్రార్థన చేసుకున్నాము. ఎవరికైనా ప్రార్థన రిక్వెస్ట్ ఉంటే మరి రాసివ్వండి. మీ కొరకు ప్రార్థన చేద్దాము. ప్రేమల మా పరలోకమున్న మా తండ్రి యేసు క్రీస్తు ప్రభువా, సర్వశక్తిగల దేవా, మా మధ్యలో నివసిస్తున్నటువంటి గొప్ప దేవా, మమ్మల్ని చూస్తున్నటువంటి దేవా, మరి నీ యొక్క పరిశుద్ధ నామం బట్టి నేను స్తుతిస్తూ కనపరుస్తున్నాము. నీవు మా కొరకై ఈ లోకంలో తగ్గించుకొని నేను అల్పమైనటువంటి
గ్రామంలో జన్మించిన వాడిగా ఉంటున్నాము. మా తండ్రి మాకు ఇచ్చినట్టు గొప్ప రక్షణకై నీకు వందనాలు దేవా. మరి ఈ లోకంలో నువ్వు ఎంతో సామాన్యమైనటువంటి జీవితంలో జీవించి ఎంతో క్రూరమైనటువంటి శాపగ్రస్తమైన మరణాన్ని పొందుతూ వచ్చావు తండ్రి. మా కొరకై మరణించి సమాధ్యపడి తిరిగి లేచినందుకై నేను స్తుతిస్తుంటున్నాను దేవా. మా తండ్రి నీ దాసులు తీసుకుని వచ్చిన విధానం బట్టి నీ కొందములు, నీ దాసులు చేసినటువంటి పరిచర్యలో నేను నువ్వు నూతనముగా వాడుకున్న విధానం బట్టి నీ కొందము తండ్రి దేవా. వీటిని దీవించండి, ఆశీర్వదించండి. తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునైనా దేవా మా తండ్రి తన యొక్క ఉద్యోగంలో సహాయం చేయ తండ్రి. దానికి మంచి ఆరోగ్యంతో నింపవలసిందిగా కోరుతున్నాను. పరిచయ కొరకు మరి ప్రయాణంలో ఉంటున్నప్పుడు నీ కాపుదల భద్రత అనుగ్రహించండి. అలాగే తన మరి ఈ 2 మినిస్టర్లన్నింటిలో నీ దాసులకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఎప్పుడు దైవ సేవకులను జ్ఞాపకం చేసుకున్నాను. ఇంకా అనేక ప్రదేశాలలో నీ యొక్క పరిచయం జరుగుతుండగా నీ కాపుదల భద్రత అనుగ్రహించండి. వేతిని సంఘంలో ఉన్నటువంటి నేను సంవత్సరాల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. సునీతక్కని జ్ఞాపకం చేసుకుంటాను. జోయల్ని జాషువాని జ్ఞాపకం చేసుకున్నాను. నీ యొక్క ఆశీర్వాదంతో నీ యొక్క ఆరోగ్యకరమైన రెక్కల కింద ఆ కుటుంబాన్ని కాపాడి భద్రపరచండి తండ్రి. జోయల్ నిన్ను దర్శించండి నేను నీవు ఆకర్షించుకుంటు తండ్రి. నేను జాషువాని జ్ఞాపకం చేసుకున్నాను. క్రీడాలు దేవా నీ కాపుదల భద్రత అనుగ్రహించండి. సంవత్సరాలను జ్ఞాపకం చేసుకున్నాను. మేదక స్థలం విషయంలో సహాయం చేయండి. తన బాధ్యతలు తోడుగు ప్రభావం అక్కడ జ్ఞాపకం చేసుకున్నాను. నీ యొక్క సువార్త పరిచయ విషయమై తను మరి సలోమకుతో కలిసి పనిచేస్తుండగా ఆయన ప్రయాణంలో తోడుగు ప్రభు ఆరోగ్య విషయంలో సహాయం చేయండి. మరి ఉద్యోగంలో దేవ సహాయం చేయండి. అక్కడికి ప్రమోషన్ విషయంలో నేను సహాయం చేయండి. నేను మరి సంగారెడ్డికి వెళ్ళి తను మరి ప్రయాణంలో ఉంటున్నప్పుడు ఈ కాపుదల భద్రత అనుగ్రహించండి దేవ. మా తండ్రి కౌశల్ సిస్టర్ని జ్ఞాపకం చేసుకున్నాయినా నీ కాపుదల భద్రత అనుగ్రహించండి. రవీణని జ్ఞాపకం చేసుకున్నాయినా స్వాతిని, మేరీని, సువార్తని జ్ఞాపకం చేసుకుంటాను. వారి చేతి పనిని దీవించి ఆశీర్వదించండి. రవీణను నీవే ఆకర్షించుకున్న తండ్రి దేవ. మరి డానియల్ని జ్ఞాపకం చేసుకున్నాయినా నీ కాపుదల భద్రత అనుగ్రహించండి దేవా. మా తండ్రి మరి డేవిడ్ను, నవ్యను, మరి జోన్స్ జ్ఞాపకం చేసుకున్నాయినా లీడర్ని జ్ఞాపకం చేసుకుంటాను. నీ కాపుదల భద్రత అనుగ్రహించండి. అలాగే వాళ్ళ తమ్ముడు ఇమ్మానుయేల్ని జ్ఞాపకం చేసుకున్నాయినా దేవా. మా తండ్రి మరి యొక్క తొమ్ముడులను జ్ఞాపకం చేసుకున్నాను. అలాగే రిప్ను, మరి టైనీని, లేవిని, విట్టు కుమార్ను జ్ఞాపకం చేసుకుంటాను. వసంత కుమారులను జ్ఞాపకం చేసుకున్నాను. మంచి ఆరోగ్యంతో నింపండి. అలాగే ఆంటీని జ్ఞాపకం చేసుకుంటాను. అలాగే మరి స్వర్ణక్కని జ్ఞాపకం చేసుకుంటాను. అలాగే తను మరి సంధ్య ఆనంద్ను, మరి యొక్క సంధ్య సిస్టర్ను, మరి జోసెఫ్ను, మృణాలికను, వారి యొక్క కుటుంబాన్ని జోసెఫ్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకుంటాను. అలాగే తను మరి జాన్ కిషోర్ బ్రదర్ను, మరి సుధా సిస్టర్ను జ్ఞాపకం చేసుకున్నాను. లహారి సహోదరిని జ్ఞాపకం చేసుకుంటాను. అలాగే తను మరి సుమలత సిస్టర్ను, విజయ్ కుమార్ బ్రదర్ను జ్ఞాపకం చేసుకుంటాను. వారి కుమారుని, కుమార్తెను, నిసి సహోదరిని జ్ఞాపకం చేసుకుంటాను. అలాగే తను మా తల్లిని వృద్ధాపంలో జ్ఞాపకం చేసుకున్నాను. నీ కాపుదల భద్రత అనుగ్రహించండి దేవా. మా తండ్రి షారోను, అదస్సాను జ్ఞాపకం చేసుకున్నాను. అలాగే తన హేనాను, రూఫస్ను, లియోను అయినా మా తండ్రి వారి యొక్క చదువులో, వారి భవిష్యత్తులో తోడుగు ప్రభా మంచి ఆరోగ్యంతో నింపండి లియోకి దేవా. మా తండ్రి సెల్వమైన బ్రదర్ని జ్ఞాపకం చేసుకున్నాను దేవా. మా తండ్రి మరి ఇంకా మరి కేసీఆర్ని జ్ఞాపకం చేసుకుంటాండి. నీ కాపుదల భద్రత అనుగ్రహించండి దేవా. మా తండ్రి మరి ఇక ప్రాంతాలంతటి కూడా మరి నీ యొక్క మహిమతో నింపినందుకు నీ కొందములు. ఈ దినముల పరిచయంతటిలో చేసిన సహాయంగా నీ కొందం తండ్రి దేవా. మరి ఇంకా అనేక చోట్ల మరి సువార్త పరిచయం చేస్తున్న దైవప్రసాదనను, సలోమి సిస్టర్ను అయినా మొత్తం ఒక టీంను జ్ఞాపకం చేసుకున్నాయినా డిసెంబర్ 13వ తేదీని జ్ఞాపకం చేసుకుంటాండ్రి. మరి మందిర అక్కను తీర్చుము దేవా. మా తండ్రి నీకు మహిమతో నింపండి. నీకు భద్రత, నీ కాపుదల భద్రత అనుగ్రహించండి. క్షేమం అనుగ్రహించండి. సహోదరులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి
అతను షరీఫ్ని జ్ఞాపకం చేసుకునైనా, అలాగే తన మరి రమేష్ అన్నని జ్ఞాపకం చేసుకుని తండ్రి, జయ సిస్టర్ని జ్ఞాపకం చేసుకునైనా, మా తండ్రి మరి సాంసన్ అంకుల్ కురీం గారిని, దేవా జాన్ స్టూవర్ట్ గారిని, ఇమానుయల్ గారిని, డేవిడ్ గారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, జయశ్రీరావు గారిని, స్టీవెన్ గారిని, దేవా ఇంకా ఎంతోమంది సీనియర్ గాడ్ సర్వెంట్స్ ఉంటున్నారు, విక్టర్ డేవిడ్ గారిని జ్ఞాపకం చేసుకునైనా, మంగళగిరిలో భాస్కర్ రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, దేవా మరి మదనపల్లిలో దాని జ్ఞాపకం చేసుకున్న రాబిన్, దేవా మా తండ్రి మరి కాకినాడలో జాన్ జోసెఫ్ చిన్నోని, దేవాన్ని కృపలో భద్రపరచండి. అలాగే ఇచ్చినాను మా తండ్రి మరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునైనా, మార్కాపురంలో మా తండ్రి మరి దేశమామను మా తండ్రి మా తండ్రిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి పిల్లలను జ్యోతిని జమ్మిని జ్ఞాపకం చేసుకునైనా, వారి యొక్క గృహం కొరకు ప్రయాసపడుతుండగా మరి వారి అక్కను తీర్చును నైనా, మరి హుబ్లీ ప్రాంతంలో ఉన్నటువంటి మరి బంధువులను, స్నేహితులను, దైవ సేవకులను జ్ఞాపకం చేసుకుని తండ్రి, పడాంచెరులో మన స్టీవెన్ అన్న జ్ఞాపకం చేసుకునైనా మీ కృపలో భద్రపరచండి. మరి మా యొక్క కుటుంబాన్ని మరి పిల్లలను జ్ఞాపకం చేసుకుని తండ్రి, నేను మా తండ్రి మోజెస్ అన్న జ్ఞాపకం చేసుకుని తండ్రి, షాపూర్లో దేవ మరి సూరారంలో ఉన్నటువంటి మరి తండ్రి మరి మోజెస్ అన్న జ్ఞాపకం చేసుకుని తండ్రి, నీ కృపలో భద్రపరచండి. ఈ దినమంతటిలో నీ కృపను మా ఆడలో కనపరుస్తున్నదే నీ కొందరు తెలుస్తుంది. దేవా మా తండ్రి మరొకసారి సహోదరుడు సుధీర్ గారిని మా తండ్రి మీ చేతి అప్పచెప్పుకుంటున్నాము. నీ కాపుదల భద్రత అనుగ్రహించును కోరుతూ, తన కుటుంబం పట్ల మా తండ్రి నీవే మరి అక్కను తీర్చవలసిందిగా కోరుతున్నాము. తన పరిచయంతటిలో సహాయం చేయండి. నీకే మహిమ ఘనత ప్రభువును ఆర్పించుకుంటూ ఇంకెవరి గురించి అయితే మేము ప్రార్థన చేయలేదు తండ్రి, వారికి రెట్టింపు బహుమానం అనుగ్రహించుకుని కోరుతూ, సలువుని జ్ఞాపకం చేసుకుని తండ్రి, నందమాన్ని జ్ఞాపకం చేసుకునైనా, వారి యొక్క పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, నీకే మహిమ ఘనత ప్రభువును ఆర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం ఇప్పుడు లేచి నిలబడి మన యొక్క అర్పణలో అర్పిస్తాము. పాట సంఖ్య 484 పాడతామండి. కొన్ని పుస్తకంలో 412. స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి స్వచ్ఛందా సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి వర్తమాన భూత భావి షట్కాలవాసి వర్తమాన భూత భావి షట్కాలవాసి అల్ఫా ఒమేగా తానే అల్ఫా ఒమేగా తానే ఆద్యంతము మన యేసే ఆద్యంతము మన యేసే స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి ఇదిగో నేనొక నిబంధనలు అద్భుతముల చేతున్ నీ ప్రజలందరి ఎదుట
చేతు నీ ప్రజలందరి ఎదుట పరిశోధింప జాలని మహా పనులెల్లా ప్రభువే పరిశోధింప జాలని మహా పనులెల్లా ప్రభువే లేకాలేని అద్భుతముల్ లేకాలేని మక్కువతో చేయువాడు మక్కువతో చేయువాడు స్వచ్ఛంగా సియోను వాసి సర్వాధికారి స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి. ఇక్కడ చేరొచ్చినటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనం తెలియజేస్తుంటున్నాము. మరి సహోదరుడు మరి సుధీర్ సోమాజిగూడ నుంచి మన మధ్యకు వచ్చి ఉంటున్నారు. తన యొక్క పరిచయ కొరకు, తన కుటుంబం కొరకు మరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అలాగే ఈ యొక్క ఇరణ్య మినిస్ట్రీ కొరకు డిసెంబర్ 13వ తేదీ మనకు సిస్టర్స్ డోర్ టు డోర్ మినిస్ట్రీ ఉంటుంది. ఈ ప్రాంతంలో దాదాపు 15-20 కాలనీస్ ఉంటున్నవి. వీటిలో మరి దేవుని ప్రజలు వచ్చి, దేవుని పిల్లలు వచ్చి మరి దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు వారి కాపుదల భద్రత కొరకు, వారి క్షేమం కొరకు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. మీరు కూడా ఆ రోజు మరి పనులు ఉంటాయి, వచ్చి సహాయపడవలసిందిగా కోరుతుంటున్నాం. అలాగే ఈ యొక్క ప్రాంతంలో సంత జరుగుతున్నప్పుడు మనం సువార్త చేయాలని మరి దేవుని చిత్తమైతే జరుగులాగున మరి మనతో అందరూ కలిసి మనము కొద్దిమంది అయినా సరే మరి పత్రికలు పంచుటకు మరి రావాల్సిందిగా కోరుతుంటున్నాం. ఈరోజు సాయంత్రం కూడా సంత ఉంటుంది. మరి ఆ సంతలో మరి కొందరికైనా మనము మరి సువార్త పత్రికలు ఇవ్వటానికి, తర్వాత మంగళవారం రోజు సంత ఉంటుంది. ఆ రోజు కూడా సువార్త పత్రికలు, ఇక క్యాలెండర్స్ కూడా మనము ఇవ్వచ్చు. మరి ఎవరైనా ఇతర డినామినేషన్స్ వారు ఉన్నప్పుడు వారి కొరకు ఇక క్యాలెండర్స్ను ఇవ్వడానికి, మరి వాళ్ళని మందిరానికి నడిపించడానికి, ఎవరైనా ఏ మందిరానికి వెళ్ళనటువంటి వారు ఉంటారు వాళ్ళని కూడా మనము కలుసుకొని వాళ్ళను నడిపించడానికి దేవుడు సహాయపడతాడు. ప్రార్థన పూర్వకంగా వీటన్నిటిని చేయుటకు దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. తర్వాత మీ కుటుంబ ప్రార్థనలో వ్యక్తిగతంగా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతుంటున్నాను. అలాగే డిసెంబరు 25వ తేదీ కొరకు పరిచయ కొరకు, మరి 31వ తేదీ ఆల్ నైట్ సర్వీస్ కొరకు కూడా మీకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతుంటున్నాను. అలాగే జోయల్ కొరకు, జాషువా కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. తర్వాత మన యొక్క యవనస్తుల కొరకు టైనీ, షారోను, అదస్సా, లియో, రూఫస్ కొరకు, వారి యొక్క చదువు కొరకు, రక్షణ కొరకు, వారి యొక్క భవిష్యత్తు కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే స్వాతి, మేరీ సువార్త కొరకు, అక్క కౌశల్య యొక్క సిస్టర్ యొక్క ఆరోగ్యం కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సంధ్య ఆనంద్ కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అలాగే మరొక సంధ్య సిస్టరు వారి యొక్క అక్కర్ల కొరకు, వారి యొక్క ఇంటి కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అలాగే సుధా సిస్టరు, జాన్ కృష్ణ బ్రదరు వారి యొక్క కుటుంబం కొరకు, మరి ఇప్పుడు ఈ యొక్క చలి వాతావరణంలో కలిగేటువంటి మార్పులు, వారి యొక్క ఆరోగ్యాల కొరకు, మరి వృద్ధాప్యముల వారి కొరకు, తర్వాత ఈ యొక్క క్రిస్మస్ మాసంలో అనేక చోట్ల సువార్త ప్రకటించబడుతూ ఉంటున్నది. దైవప్రసాదన టీము మరి ఇంకా ఆ టీంలు పనిచేస్తుంటున్నారు. మన హెబ్రోనోలే కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా, ఇతర డినామినేషన్స్ వాళ్ళు కూడా వాళ్ళు మిషనరీస్ ఉంటున్నారు. వారి కొరకు, నార్త్ ఇండియాలో పనిచేస్తున్న వారి కొరకు, వారి క్షేమం కొరకు కూడా మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతుంటున్నాను. వీటన్నిటి విషయమై సహోదరుడు ప్రార్థన చేసి మరి ఆశీర్వాదం ఇస్తారు. మన ప్రార్థించండి.
ఆన్ చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామంలో మరొకసారి మధ్యాహ్నమునం పరిశుద్ధ సంధికి వస్తున్నాం. ఈ ప్రజలను బట్టి స్తోత్రాలు. ఈ భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు అని దావీదు చెప్పినట్లుగా ఈ శ్రేష్ఠులైన భక్తులతో ఈరోజు కూడా గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, మీ ప్రజలు యొక్క సంతోషంలో నేను కూడా సంతోషించు, మీ ప్రజల క్షేమం చూస్తూ ఉంటకు ప్రభా నీ ఆత్మకార్యం మీరు జరిగించిన స్తోత్రాలు. నీ ప్రజల యొక్క క్షేమం కొరకు తండ్రి ఈరోజు మాతో మాట్లాడబడి స్తోత్రాలు. ఎవరైతే భారంతో వచ్చారో, ఎవరైతే కన్నీటితో వచ్చారో, ఎవరైతే బాధలతో వచ్చారో, ఎవరైతే కష్టంతో వచ్చారో తండ్రి, నీ మందిరంలోని సమృద్ధి చేత వారిని సంతృప్తిపరిచి వారి దుఃఖము, నిట్టూర్పు, తండ్రి ఏడ్పు, కన్నీరు ఎరిగిన దేవుడవు దాన్ని తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. దయించండి, వారి అవసరతలు అక్కలు తీర్చండి, మీరే కృపనివ్వండి, సహాయపడండి తండ్రి. మీ దయ చూపమని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు నీ ఉద్దేశములు, నీ సంకల్పములు నీ ప్రజల ఏదైతే ఉన్నాయో వాటిని జరిగించండి. ముఖ్యంగా తండ్రి డిసెంబర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వచ్చే వారము ప్రభా మరి సిస్టర్స్ ప్రభా డోర్ టు డోర్ మినిస్ట్రీ ఉన్నది, మరి కలిసి పరిచయం చేయుటకును, ముఖ్యంగా ఈ స్థలాల్లో ప్రభా మీ సువార్త బీజము నాటుటకు మీ ప్రభా నీ ప్రజలకి ప్రభా మరి భారం ఇవ్వండి. అంటే అనేక ప్రజలు అంగీకరించే హృదయం ఇవ్వండి. ఇక్కడ ప్రజలు అనేకులు మందిరం గురించి తెలుసుకొని అనేకులు రక్షించబడటకు సహాయపడండి. అంటే మందిరం గురించిన ప్రభా మరి సువార్త గురించిన ఆశ అక్కర అన్నకిచ్చిన స్తోత్రాలు. అని ఇష్టమైతే దాన్ని మార్కెట్లో పెట్టాలనుకుంటున్నా తండ్రి. మరి క్యాలెండర్స్, పత్రికలు పంచుటకు ప్రభా మరి సహాయపడండి. గాస్పెల్ టీమ్స్ మిచితమైతే కృప ఇవ్వండి, సహాయపడుతురండి. కానీ అన్న భారమును దీవించండి, చేసే పరిచర్యను సహాయపడండి. మీరే తండ్రి మరి జ్ఞానం ఇచ్చి ఎట్లా ముందుకెళ్లాలో కృపిస్తురండి తండ్రి. మీ ఆత్మ ద్వారా నడిపించండి. అనేక ప్రజలు ప్రభా నీ ప్రజలు నీ గురించిన అవగాహన వచ్చి ప్రభా మందిరానికి దావాలను వలె రాగలుటకు సహాయపడండి తండ్రి. కృపనిమ్మని ప్రార్థన చేస్తూ అయినా మరి ఇక్కడ జరిగే పరిచయను ముద్ర వేయండి. ఇంకెవరైతే రాలేకపోయారో వారిని కూడా ప్రభా మరొకసారి కనికరించి దయించి తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరైతే మందిరం కొరకు నిర్ణయించబడ్డారో తండ్రి, అనేకులు తండ్రి మందిరానికి రాగలుటకు సహాయపడండి. కృపమని వచ్చిన వారిని దీవించండి, మీ ఆశీర్వాదంతో పంపించమని తండ్రి. వారి సంపాదన నుండి తండ్రి వారి ఇచ్చిన కానుకల్ని కూడా దీవించండి. వారి దగ్గర దాచుకున్నది దాన్ని కూడా క్షేమంగా తండ్రి అభివృద్ధి చేయండి. కృపమని తండ్రి మందిర పని కొరకు సహాయపడమని కృపనిమ్మని ప్రతి విషయాన్ని విజయాలకు అప్పగిస్తూ తండ్రి అన్న సేవ చేస్తున్నాడు. అన్న విషయంలో, ఆంటీ విషయంలో, ముఖ్యంగా వారి కుటుంబ విషయంలో కూడా మేము మీ కృపనివ్వని అవసరతలు తీర్చండి. ప్రభా మరి ఆరోగ్యవంతంగా ఉంచమని సహాయపడమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా దయచేయు దేవునికి క్రీస్తు మూలంగా సంఘములో తరతరములు మహిమ కలుగునుగాక. ఆమేన్. మనకింత వరకు సహాయపడే తానప్పగించుకొని మనకై మనలా నడిపే సుఖముగను తనదు సత్యము నేర్పించి కను పాపగ కాచే తనదు సత్యం నేర్పించి కను పాపగ కాచే స్తోత్రించి కీర్తింతుము గణపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు స్తోత్రించి కీర్తింతుము.